మీకేమో కానీ నాకైతే ఐ రియల్లీ నీడెడ్ దిస్ వర్డ్. థ్యాంక్ యూ జీసస్. పోయిన వారము మరి దేవుడిచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చాడండి దేవుడు. హల్లెలూయా. ఐఎమ్ సో గ్లాడ్ దట్ గాడ్ హ్యాస్ ఆన్సర్డ్ అండ్ హీ హెస్ డన్ అ గ్రేట్ థింగ్ ఇన్ మై లైఫ్. సో ఈరోజు మరి వాక్యంలోనికి వెళ్ళిపోతాము. టుడే ఈజ్ అ వండర్ఫుల్ వర్డ్ అండి, వండర్ఫుల్ వర్డ్. అది నేను నేర్చుకొని ముందుగా దేవుడు నాకు వడ్డించి తర్వాత మీకు పెట్టమని చెప్పాడు. మీకు వడ్డిస్తున్నాను. ఆమెన్. అందరు కూడా సిద్ధంగా ఉన్నారా? ఎస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ మాసంలో ఇట్ ఈస్ ద సీజన్ ఆఫ్ గివింగ్, ఇట్ ఈస్ ద సీజన్ ఆఫ్ షేరింగ్. ఏంటంటే ఇట్స్ ద సీజన్ ఆఫ్ ఫర్గివింగ్, ఇట్ ఈస్ ద సీజన్ ఆఫ్ లవింగ్. ఆమెన్. సో ఈరోజు ఎస్పెషలీ దేవుడు మనకి ఒక అద్భుతమైన మాట చెప్పబోతున్నాడు. మన జీవితాలను మార్చే మాట ఏంటంటే గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు గివ్. ఏంటండి? మనము ఎంత ఇస్తే అంత పొందుకుంటామంట. చెప్పండి, పక్కన వారికి చూసి చెప్పండి, నువ్వు ఎంత ఇస్తే అంత నువ్వు పొందుకుంటావని చెప్పండి. ద మోర్ యు గివ్ ద మోర్ యు రిసీవ్ అని చెప్పండి. నువ్వు ఇచ్చినప్పుడు ఏదో పోగొట్టుకున్నావని ఇస్తే మాత్రము నువ్వు పొందుకోలేవు. ఏంటండి? నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు అయ్యో ఇచ్చేసానే అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు తిరిగి మంచి ఈవులను నువ్వు పొందుకోలేవు. బట్ హియర్ గాడ్ ఇస్ సెయింగ్ టు హ్యావ్ మోర్ యు హ్యావ్ టు స్టార్ట్ గివింగ్. ఆమెన్. ఈ మధ్య చాలా బైబిల్ నుంచి కొన్ని పుస్తకాలు రాస్తున్నారండి. ఈ లోకంలో మనం ఏదైతే కావాలో, ఏమి చేయాలి, సక్సెస్ ఎలా పొందుకోవాలి అని రాసిన ప్రతి పుస్తకంలో బైబిల్ ఆధారం చేసుకుంటూ పుస్తకాలు రాస్తున్నారు. దాంట్లో ద లా ఆఫ్ గివింగ్ గురించి రాశారండి. ఏంటండి? ద లా ఆఫ్ గివింగ్. ద లా ఆఫ్ గివింగ్ అంటే ఏంటంటే ఇచ్చుట వల్ల మనము ఇంకా పొందుకుంటామంట. ఈ విశ్వం అంతా కూడా ఎలా నడిపించబడుతుందంటే, విశ్వం అంతా కూడా, జగత్తు అంతా కూడా, దేవుడు సృష్టించిన సమస్తము కూడా ఏదో ఒకటి ఈ లోకానికి ఇస్తూ ఉండాలి. ఆ తర్వాత అది పొందుకుంటా ఉండాలి. ఆమెన్. సో ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ అబండెన్స్. చెప్పండి, ఫ్లో ఆఫ్ అబండెన్స్ అని చెప్పండి. ఎవరికి నేను సమృద్ధిగా జీవించాలని అనుకున్న వారు ఫస్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఆమెన్. ఇచ్చుటలో ఉన్న కృప ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఆమెన్. హల్లెలూయా. రాకేష్ బ్రదర్ చాలా సంతోషంగా ఉన్నారు. రిసీవ్ మోర్, గెట్ రివార్డెడ్ మోర్. దానికంటే ముందు ఏముందంటే బీ జనరస్ మోర్. ఏంటండి? ధారాళంగా ఇచ్చేవారుగా మనము. సో సీక్రెట్ ఆఫ్ రిసీవింగ్ ఇస్ వాట్ అండి? ఏంటండి? పొందుకోవడానికి కల రహస్యం ఏంటి? గివింగ్, ఇవ్వడం. అంటే ఏంటండి? ఇచ్చి పుచ్చుకోవాలి. ఏంటండి? ఇచ్చి పుచ్చుకోవాలి. దేవుని వాక్యం సెలవిచ్చిన మాటలు అనేకమైన మాటలు ఉన్నాయండి. ముఖ్యంగా యేసే చెప్పిన మాటలు ఉన్నాయి. అయితే మహాజ్ఞాని అయిన సొలొమోన్ రాసిన మాటలు ఒకసారి నాకు ఇష్టమైన మాటలు నేను చదువుతాను. చదవండి దయచేసి. సామెతలు 11వ అధ్యాయము 24 నుంచి 25 వరకు చదవండి. Proverbs 11:24-25 చదవండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. మళ్ళా చదుదాము 24వ వచనము. మీకు అర్థం కాలేదనుకుంటా, మళ్ళా చదువుతాను చూడండి. వెదజల్లి ఏం పొందుకుంటారు? వెదజల్లిన వారు ఏం పొందుకుంటారు? అభివృద్ధి పొందుకుంటారు. హల్లెలూయా. ధారాళంగా ఇచ్చేవారు అభివృద్ధి పొందుకుంటారు. నీకు అభివృద్ధి కావాలి అంటే నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు గివ్ ఫ్రీలీ. గివ్ ఫ్రీలీ, గెయిన్ మోర్. ఇంగ్లీష్లో ఏముందండి? యూ గివ్ ఫ్రీలీ, యూ గెట్ మోర్. ఆమెన్. సొలొమోన్ చెప్తున్న మాట ఏంటంటే, నీవు అభివృద్ధి పొందుకోవాలంటే ఫస్ట్ ఇవ్వడం నువ్వు నేర్చుకోవాలి. వెదజల్లాలి. నువ్వు గివింగ్ అనేది ఏంటంటే ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనం నువ్వు నాటినప్పుడు ఏం చేస్తుంది? విత్తనంగా ఉండదు. ఏం చేస్తుందండి? మహావృక్షమై. ఆ ఒక్క విత్తనం అంట అండి. ఒక ఆయన చెప్తున్నాడు ఒక మాట, ఏమని చెప్పాడంటే, ఇన్ ఎవ్రీ సీడ్ దెర్ ఇస్ అ ప్రామిస్ ఆఫ్ 1000 ఫారెస్ట్స్. ఏమని చెప్పాడండి? ప్రతి విత్తనంలో 1000 అడవులు ఉంటాయంట. ఏంటండి?
ఒక్క సీడ్ కెన్ గివ్ యూ 1000 ఫారెస్ట్. అంటే వెదజల్లాలి. ఏం చల్లాలి? వెదజల్లాలి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా, చెప్పండి, తగిన దానికన్నా అంటే మనం ఎంత ఇవ్వాలో దేవుడు ఆల్రెడీ నిర్ణయించినట్టే. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి దేనికి వచ్చేస్తారంట వారు? లేమిలోనికి వచ్చేస్తారు. 25వ వచనంలో ఏముందంటే ఔదార్యము అంటే జెనరాసిటీ. ఔదార్యము గలవారు, చెప్పండి, ఔదార్యం గలవారు అని చెప్పండి. 25th verse, 25. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. ఔదార్యం గలవారు ఏం నొందుతారు? పుష్టి నొందుతారు. ఇంకో తెలుగు బైబిల్లో ఏముందంటే వర్ధిల్లుతారు. ఇంగ్లీష్లో ఏముందంటే ప్రాస్పర్ అవుతారు. నీళ్ళు పోయు వారికి నీళ్ళు పోయబడును. హల్లెలూయా. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. చెప్పండి, ఏంటది అంటే నువ్వు నీళ్ళు పోస్తే నీకు నీళ్ళు వస్తాయి. వాట్ గోస్ అప్ కమ్స్ డౌన్ కదండి. ఏంటండి, పైకి పోయింది అక్కడే ఉండిపోతుందా? కిందకి వస్తుంది. వాట్ గోస్ అప్ మస్ట్ కమ్ డౌన్. చెప్పండి ఈ మాట. మీరు చెప్పకపోతే మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోరు ఈ వాక్యం. చెప్పాలి, వాట్ గోస్ అప్ మస్ట్ కమ్ డౌన్. అంటే నువ్వు ఏది ఇస్తావో అది తిరిగి పొందుకుంటావు. వాట్ గోస్ ఫ్రమ్ యూ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఆమెన్. హల్లెలూయా. దిస్ ఇస్ ద లా ఆఫ్ యూనివర్స్ అండి. దేవుడు చెప్పిన మాట, యేసయ్య చెప్పిన మాట చద్దాము. లూకాసు వార్త 6:38. యేసయ్య చెప్పిన మాటకి ఎంతోమంది ఆథర్స్ ఈ మాట పట్టుకొని అనేకమైన పుస్తకాలు రాశారు. గొప్పవారు ఇంకా గొప్పవారుగా ఎలా ఉండాలంటే ఇస్తూ ఉండాలి. దే హ్యావ్ టు సర్క్యులేట్. దే హ్యావ్ టు ఆ యొక్క అబండెన్స్ ప్రవాహాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉండాలి. ఏంటండి, చదవండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడునని చెప్పెను. చూడండి, యేసయ్య చెప్పిన మాట అద్భుతమైన మాట అండి. క్షమించుడి, మీరు క్షమింపబడతారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు మెటీరియల్ పొజిషన్స్ అని మీరు అనుకోవచ్చు, కానీ అన్ని విషయాలండి. నువ్వు ఏది ఇస్తే అది నువ్వు పొందుకుంటావు అని దేవుడు మనకి ఇక్కడ చెప్పాడు. ఈ లోకంలో నీకు ప్రేమ తక్కువైందా? అయితే నువ్వు ప్రేమించు. ఏంటి? అప్పుడు నువ్వు తిరిగి ప్రేమను పొందుకుంటావు. ఆమేన్. అదే మాట యేసయ్య చెప్తున్నాడు. నీకు క్షమాపణ రావాలైతే నీవు క్షమించు. ఇఫ్ యూ ఫర్గివ్ యూ విల్ బీ ఫర్గివెన్. నువ్వు ఏ రూపంగా నువ్వు ఏది ఇచ్చినా, నువ్వు ఒక కాంప్లిమెంట్ ఇవ్వండి, నీకు అనేకమైన కాంప్లిమెంట్స్ వస్తాయి. నాకే కాంప్లిమెంట్స్ రావాలి, నన్నే అందరు హెచ్చించాలి, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే కాదు. ఫస్ట్ నువ్వు ఎదుటి వారిని సింహాసనం మీద కూర్చోబెట్టి అప్పుడు అందరూ నువ్వు వద్దన్నా కూడా కిరీటాలు పెడతారు మీకు. ఆమెన్. వెన్ యూ అప్రిషియేట్ అదర్స్, అదర్స్ విల్ అప్రిషియేట్ యూ. వెన్ యూ లవ్ అదర్స్, అదర్స్ విల్ లవ్ యూ. వెన్ యూ ఫర్గివ్ అదర్స్, everybody will forgive you. God will forgive you. Amen. When you give attention to others, everybody will give attention to you. When you give money to others, money will come back to you. Hallelujah. ఈ యొక్క లా ఆఫ్ గివింగ్ అదే అండి. ఏంటి అంటే ఇచ్చుటలో ఉన్న కృప మీకు తెలియదు కాబట్టి మీరు ఇవ్వడానికి మీరు సందిగ్ధంగా ఉంటున్నారు. యు ఆర్ డౌట్ఫుల్. ఎందుకు ఇవ్వాలి? ఏంటండి, ఎందుకు ఇవ్వాలి? నేను చెప్తాను. ఒకవేళ మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో లేక లైవ్లో చూస్తున్న వారిలో 1000 రూపాయలు పట్టుకొని వచ్చారేమో మీ జోబులో. ఆ 1000 రూపాయలు మీరు ఇవ్వండి. 1000 రూపాయలు చక్కగా నేను చర్చ్ అయిపోయినాక పిజ్జా తిందామని అనుకున్నానక్క. ఏం సాత్వికం, పిజ్జా తినాలని అనుకున్నానక్క, పిజ్జా కొరకు పెట్టానంటే నీ 1000 రూపాయలు నువ్వు తినేసావు. ఫలింపు ఏంటండి? నీ విత్తనాన్ని నువ్వు తింటే అది చెట్టు ఎలా అవుతుంది, ఫలం ఎలా? యు గెటింగ్ మై పాయింట్? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. నువ్వు ఇచ్చుటలో నువ్వు ఆ 1000 రూపాయలు నువ్వు ఇచ్చావు, ఒక మంచి కార్యంకి నువ్వు ఇచ్చావు అనుకోండి,
దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని రెట్టింపు చేస్తాడు. ఆమెన్. అప్పుడు 1000 రూపాయల పిజ్జా కాదు, 20,000 రూపాయలు ఉంటాయి. అప్పుడు నువ్వు పిజ్జా కొనుక్కొని తినొచ్చు. ఆమెన్. అర్థమవుతుందా అండి? యూ హ్యావ్ టు సర్క్యులేట్. ఈ మన శరీరంలో బ్లడ్ ఉంటుంది కదా, ఒక చోట ఉండిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? బ్లడ్ క్లాట్ అయిపోతుంది. బ్లడ్ క్లాట్ అయిపోతే కోమా. అంతేనా? బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, ఏంటండి? హార్ట్ బ్లడ్ని, మరి చెడు రక్తం పోవాలి కదండి. హార్ట్ ఎప్పుడు కూడా పంప్ చేస్తూ సర్క్యులేట్ చేస్తుంది న్యూ లైఫ్ కొరకు, ఫ్రెష్ బ్లడ్ కొరకు, ఫ్రెష్ లైఫ్ కొరకు. మన జీవితంలో న్యూ లైఫ్ కావాలంటే నీ ఓల్డ్ అన్నీ ఇచ్చేయాలి. కొంతమంది పాత సామాన్లు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎట్లా ఏంటండి బేరం ఎలా చేస్తారో నాకు తెలుసు. కేజీకి 5 రూపాయల, మా దగ్గర 8 రూపాయలు ఇచ్చారు. పోయిన నెల 8 రూపాయలకి ఇచ్చారు, నువ్వేంటి అని బేరం చేస్తారు. నేనేం చేస్తానంటే పాత న్యూస్ పేపర్స్ పాత ఉన్నా కూడా నా గొప్పతనం కాదండి. నేను ఏంటంటే అంటే గుడ్ థింగ్స్ కొరకు మీరు ఎంకరేజ్ అయ్యి చేయాలని నేను మా సర్వెంట్స్కి ఇస్తాను, లేక పేదవాళ్ళకి ఇస్తాను. నువ్వు వెళ్ళి ఆ న్యూస్ పేపర్స్ అమ్ముకో, ఈ పాత సంబంధ అమ్ముకో, నా డబ్బు ఏదైతే ఉందో నువ్వు తీసుకో. పాత సామాన్లో కూడా మనం కకృతి, పాత బట్టల విషయంలో కూడా కకృతి, ఇంక కొత్తవేమి ఇస్తామండి? దిస్ ఇస్ ద సీజన్ ఆఫ్ గివింగ్. గాడ్ గేవ్ హిజ్ ఓన్లీ సన్, వీ హ్యావ్ టు గివ్ మోర్ దెన్ దట్. ఏంటండి? ఎంతగా మనం ధారాళంగా ఇవ్వాలి. మన సంఘంలో ధారాళంగా ఇచ్చేవారు కొంతమందిని నేను చూస్తానండి, కానీ వారు ఏ రోజు కూడా లేమితో బాధపడడం నేను చూడలేదండి. హల్లెలూయా. ఇచ్చేవారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏది ఇస్తే అది తిరిగి పొందుకుంటావు. యూనివర్స్ వోంట్ గివ్. దేవుడు ఏది కూడా ఉంచుకోడు, ఏది దాచిపెట్టుకోడు. నువ్వు ఇచ్చిన దానికి దేవుడు ఏం చేస్తాడంటే డిపాజిట్ వేసి, ఏంటండి దాన్ని ఏమంటారు తెలుగులో? వడ్డీతో సహా నీకు ఇస్తాడండి. ఏంటండి? 1000 రూపాయలు ఇచ్చామనుకోండి దేవుని సన్నిధిలో, నీ కష్టకాలంలో వడ్డీతో సహా దేవుడు నీకు ఇస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఇచ్చేవారుగా ఉండాలండి, తీసుకునేవారు కంటే. అపోస్తుల కార్యంలో ఒక మాట చెప్తుంది, ఒకసారి చద్దాం ఆ మాట. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనము చద్దాము. యాక్ట్స్ చాప్టర్ 20 వర్స్ 35. అండర్లైన్ ది స్టేట్మెంట్. మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను కాదమ్మా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెను. చెప్పండి మాట. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇట్ ఈస్ మోర్ బ్లెస్సెడ్ టు గివ్ దాన్ టు రిసీవ్. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. హల్లెలూయా. యు వాంట్ సంథింగ్ టు మల్టిప్లై ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదైనా మల్టిప్లై కావాలనుకోండి, అది నువ్వు ఇవ్వడము నేర్చుకోండి. అప్పుడు అదేం చేస్తుందంటే తిరిగి వస్తుంది, తిరిగి గుడ్లు పెడుతుంది, బంగారు గుడ్లు కూడా పెడుతుంది. మనం ఏం చేస్తామంటే బంగారు గుడ్లు కొరకు బాతుని కొనుక్కుంటాము. బాతుని ఏం చేస్తామంటే, అబ్బా ఒక్క బంగారు గుడ్డు ఉంది కాబట్టి కడుపులో ఎన్ని గుడ్లు ఉన్నాయో అని చెప్పేసి ఆ సీడ్ని, ఆ బంగారపు బాతుని పొట్ట కోసి తీసుకోవాలని ఏమి దొరకవు. చాలామంది యాటిట్యూడ్ అలానే ఉంటుంది. ఒక్క బంగారు గుడ్డు వచ్చింది కదా, ఏంటండి ఆ బాతువే నాకు కావాలనుకుంటాం. కాదండి. ద మోర్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ గివింగ్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు మీరు ఇవ్వడం నేర్చుకోండి. డబ్బులే కాదు, మంచి మాటలు, క్షమించడం, కాంప్లిమెంట్స్, సైలెంట్ గివింగ్ అంటారండి. మా పెద్ద పాప ఇద్దరు పాపలు కూడా సైలెంట్ గివింగ్ నేర్చుకున్నారు. వారికి మంచి ఆలోచన, వారికి సంతోషం వచ్చిందనుకోండి, ఒక పేపర్ పట్టుకుంటారు, క్రేయాన్స్ తీసుకుంటారు, ఏదో ఒకటి రాస్తారు. మా జోజమ్మ అయితే ఫస్ట్ ఐ లవ్ మామ్ అనేది నేర్చుకుంది. నేను బిజీగా ఉంటా, స్ట్రెస్తో ఉంటాను, వాళ్ళతో మాట్లాడలేకపోతూ ఉంటాను. అప్పుడు జోజేస్తుంది, మమ్మీ నాతో మాట్లాడకు, జస్ట్ ఇది చూడు అని చెప్పి నాకు బైబిల్ దగ్గర ఆ పేపర్ పెడుతుంది. నా బైబిల్ అన్నీ అవే పేపర్స్. ఐ లవ్ మామ్, ఐ లవ్ మామ్. ఏమిచ్చింది? షీఈస్ గివింగ్ జాయ్.
షీఈస్ గెటింగ్ జాయ్ బ్యాక్. ఆమెన్. మనం సంతోషం ఇచ్చినప్పుడు ఇతరులకు సంతోషం, ఇతరులను ఎంతగానో బాధిస్తే అంత బాధలు నీకు ఉంటాయి. ఏంటంటే ఇతరుని ఎంత మన థాట్ ప్రాసెస్లో ఉంటుంది, నువ్వు ఇతరుని నువ్వు బాధిస్తున్నావు, నువ్వు అంతే బాధలో ఉంటావు అని సంతోషపెట్టడం నేర్చుకోండి. అదే మన బలం. ఏంటండి బైబిల్లో ఒక మాట ఉంది, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. యెహోవా యందలి ఆనందమే మన బలము. ఇతన్ని బాధించడం కాదు, వారిని ఆనందపరచడానికి. ఆమెన్. దట్ ఈస్ కాల్డ్ సైలెంట్ గివింగ్. ఇంకోటి చెప్పనా, ద మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్ ఆఫ్ గివింగ్ ఇస్ నాన్ మెటీరియల్. ఏంటండి ద మోస్ట్ పవర్ఫుల్, తెలుగులో చెప్పాలంటే చాలా బలమైన, చాలా ఆశీర్వదింపబడే ఇవ్వడం ఏంటంటే తెలుసా? ఏంటండి మెటీరియల్తో కాదు, గిఫ్ట్ ఆఫ్ కేరింగ్, గిఫ్ట్ ఆఫ్ లవింగ్, గిఫ్ట్ ఆఫ్ ఏంటండి స్పెండింగ్ టైం. ఏంటండి ఒక వరం అండి. నీ పిల్లలతో, నీ కుటుంబంతో, నీ స్నేహితులతో నువ్వు గడపడం ఒక వరము. దేవుడు ఇంకోటి చెప్పనా, ఈరోజు మీకు ఎంతమంది అయితే దేవుడు నీకు ఇచ్చాడో వారందరితో ఆనందంగా ఉండండి. గాడ్ గేవ్ దెమ్, యూ డెంట్ ఆస్క్ ఫర్ ఇట్. నువ్వు అడగలేదు, దేవుడే ఇచ్చాడు. ఈ సంఘం దేవుడు నీకు ఇచ్చాడు, పాస్టర్స్ దేవుడు నీకు ఇచ్చాడు, విశ్వాసులను దేవుడు నీకు ఇచ్చాడు, సో ఫ్యామిలీని దేవుడు నీకు ఇచ్చాడు, నీ కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. వారికి ఏం చేయాలంటే మనము వారిని కేర్ చేయాలి. ఏంటండి కేర్ చేయాలి. హల్లెలూయా. కేర్ నాట్గా ఉండకండి, కేర్ చేయండి. అప్పుడు మీరు శ్రమల్లో ఉన్నప్పుడు సో ఫ్యామిలీ కాదు కదా, యూనివర్స్లో ఉన్న ఫ్యామిలీస్ అందరూ వచ్చి మిమ్మల్ని ఆదుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఎఫెక్షన్ చూపించండి. ఈ టైంలో గిఫ్ట్ ఆఫ్ లవ్ చూపించండి, అప్రిషియేట్ చేయండి. వెన్ యూ మీట్ సంబడి, నేను ఒక పని చేస్తానండి, ఎవరైనా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు లేక కొత్త వారు నన్ను వచ్చి కలిసినప్పుడు సండే వారి గురించి ప్రార్థన చేయమని వస్తారు, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన వెంటనే కళ్ళు మూసుకుని ఆమెనని చెప్పిన వెంటనే ఒక 30 seconds, హాఫ్ మినిట్ నేను కళ్ళు మూసుకొని ప్రభా వారిని బహుగా దీవించండి అయ్యా అని ప్రార్థన చేస్తాను. నాకు అది తెలీదు, దేవుడు అన్నాడు యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్ దెమ్ యువర్ గిఫ్ట్. ఆమెన్. హల్లెలూయా. కొంతమంది అంటారు, పాస్టర్స్ మీరు మా ఇంటికి వచ్చారు, నా బర్త్డే గిఫ్ట్ ఏం తేలేదంటే, ఆ మెటీరియల్ పొజిషన్స్ కంటే, చీరలు బట్టల కంటే ఏంటండి మేము వచ్చి అక్కడ కూర్చొని ప్రభా గివ్ దెమ్ బ్లెస్సింగ్ ప్రభా అని ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? దేవుడు కార్యం చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. మీరు ఎక్కడికి పోయినా, ఎవరితో మాట్లాడినా, ఫోన్లో మాట్లాడినా కళ్ళు మూసుకొని సైలెంట్ గిఫ్ట్ ఇవ్వండి. ఎవరు చూస్తున్నారు? రహస్యమందు దేవుడు చూసి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. సైలెంట్ గివింగ్ అంటారు. ఏమంటారండి? సైలెంట్ గివింగ్. మీ పిల్లలు నీ దగ్గరికి వచ్చారనుకోండి, సైలెంట్గా, గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, సైలెంట్గా భర్తలు లేక డాడీస్ లేక మదర్స్ చేపెట్టండి. గాడ్ హెస్ గివెన్ యూ గిఫ్ట్ ఆఫ్ లైఫ్, ఐ విల్ ప్రే ఫర్ యూ ఆల్ ఆఫ్ మై లైఫ్ అని ప్రార్థన చేయండి. చేపెట్టి ప్రార్థన చేయండి. ఐ గివ్ యూ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అపాన్ యువర్ లైఫ్. ఆమెన్. హల్లెలూయా. మీ పిల్లలు వచ్చారనుకోండి చెప్పండి. పనులు వచ్చారనుకోండి, సర్వెంట్స్ వచ్చారనుకోండి, వారికి నువ్వేం చెప్పని అవసరం లేదు. కళ్ళు మూసుకొని ప్రభా వారికి పేదరికం నుండి వారిని తప్పించండి అయ్యా, వారి కష్టార్జితం వారు అనుభవించే విధానంగా వారికి దయచేయండి అయ్యా, రోగము వ్యాధి తెగులు వారికి అంటకుండా సహాయం చేయండి అయ్యా అని నువ్వు ప్రార్థన చేసి చూడండి. అదే నీకు తిరిగి వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. ఒకసారి చద్దాము, 2 కొరింథీ 9:6 నుంచి చద్దాము. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. కొంచెంగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఎంతమందికి పెద్ద చేతులు ఉన్నాయండి? ఒక ఆమె ఒక వెడ్డింగ్కి వెళ్ళి పెద్ద ప్లేట్లు చూసింది, అది కూడా 5 స్టార్ హోటల్లో పెద్ద ప్లేట్లు. ఆ వివాహము జరిగించిన అతని దగ్గరికి వెళ్ళి పెద్ద ప్లేట్లు పెట్టావు, నీ చేయి చాలా పెద్దదయ్యా అని చెప్పిందంట. ఆంటీ తప్ప ఆంటీ, చెయ్యి పెద్దది కాదు, నా హృదయము పెద్దది. హల్లెలూయా. మై హార్ట్ ఇస్ బిగ్, నాట్ మై హ్యాండ్. దేవుడు చెప్పేది ఏంటంటే నీ ఇంటెన్షన్ చూస్తాడు నువ్వు ఇచ్చేటప్పుడు.
ఏ ఇంటెన్షన్తో ఇస్తున్నారు? ఏ ఇంటెన్షన్తో ఇస్తున్నాం? మనం ఎవరికైనా ఇచ్చే ముందు ఏ ఇంటెన్షన్తో ఇస్తున్నాము దేవుడు చూస్తాడు. కింద చూద్దామండి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. గాడ్ లవ్స్ అ cheerful giver. ఆమెన్. ఎలా ఇవ్వాలండి? నేను ఎప్పుడు కూడా ఇచ్చుట గురించి సంఘంలో మాట్లాడలేదండి. ఎప్పుడు కూడా మీరు ఇవ్వండి దేవునికి అని నేను ఎప్పుడు కూడా అనలేదు. ప్రార్థన చేసేదాన్ని. కానీ నాకెందుకో నేను పొందుకున్న బ్లెస్సింగ్ మీరు కూడా పొందుకోవాలని ఆశపడుతున్నాను. నేను ఎప్పుడు వెన్ డిడ్ ఐ రిసీవ్ మోర్ బ్లెస్సింగ్స్? ఇట్స్ వెన్ ఐ గేవ్ మై ఎవ్రీథింగ్ టు గాడ్. దేవునికి సమస్తం, నా తలాంతులు, నా సమయము, ప్రతిరోజు వచ్చే ఫోన్ కాల్స్కి సమయం ఇస్తూ వాడిని సంతోషపరచడానికి, వాడిని కౌన్సిలింగ్ ఇస్తూ, వాడిని ఆదరిస్తూ ఓదార్స్తూ ఉంటుండగా నా బ్యాంక్ అకౌంట్ దేవుడు చూసుకునేవాడు. ఆమెన్. హల్లెలూయా. The more I'm giving people what they need, the more God is giving me what I need. ఆమెన్. నీ ప్రజలకు, నీ చుట్టూన్న వారికి ఏది కావాలో, నీ సంఘానికి ఏది కావాలో, నీ బిడ్డలకు ఏది కావాలో, నీ కుటుంబానికి ఏది కావాలో నువ్వు ఇచ్చి చూడు, దేవుడు నీకేది కావాలో ఆయన నీకు దయచేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఫోన్ ఎత్తండి అమ్మ, ప్రార్థన చేయండి అంటే అక్క ఎప్పుడు నాకే ఇస్తుంది అనకండి. ఇఫ్ యు గివ్ ఫ్రీలీ యూ విల్ బీ గివెన్. ఏ ప్రైస్ ట్యాగ్ ఏది, నువ్వు ఇది చేస్తే కండిషన్గా దేవుడు ఇవ్వడు. నువ్వు ఇది చేసావు కాబట్టి నేను నీకు ఇస్తాను అని దేవుడు అన్నాడు. నువ్వు ఫ్రీగా దేవుని సన్నిధిలో ఏదైతే ఇస్తున్నావో దేవుడు ఏం చేస్తాడు, నీకు అన్నీ కూడా సమస్తం కూడా ఫ్రీగానే ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ థింక్ యు హావ్ టు చేంజ్ ద బ్యాటరీ ఆఫ్ దిస్. ప్రైజ్ ది లార్డ్. సో దేవునికి స్తోత్రము. సో మన జీవితంలో కూడా ఎలాగ ఇవ్వకూడదండి చెప్పండి? సనుక్కుంటూ బలవంతంగా నువ్వు ఇచ్చినట్లయితే వేస్ట్. డోంట్ గివ్ గ్రడ్జింగ్లీ. ఏంటండి? నువ్వు ఏదైనా ఇచ్చినా, ఫ్రీగా ఇచ్చినా కూడా బలవంతంగా ఇవ్వకండి, బాధతో ఇవ్వకండి, ఏదో కోల్పోతున్నానని ఇవ్వకండి. ఎలాగివ్వాలండి? హౌ డు యూ హ్యావ్ టు గివ్? సంతోషంగా ఇచ్చువారిని దేవుడు ఎప్పుడు కూడా ప్రేమిస్తాడు. ఆమెన్. ఒకవేళ నీ జీవితంలో అన్ని మంచి పదార్థాలు దేవుడు నీకు ఇచ్చాడు అనుకోండి, నీవు కూడా దేవునికి మంచివి ఇవ్వండి. ఇరిగిపోయిన ఫ్యాన్ ఉందక్క మా ఇంట్లో, మీకు కావాలా? ఏంటంటే మంచి ఈవులు కావాలా? మంచిది ఇవ్వండి. చర్చ్ అనగానే, కేక్ అనగానే మామూలు కేక్ ఇస్తారండి. రుచి ఉండదు, పచ్చి ఉండదు. అదే ఇంట్లో బర్త్డే అనగానే ఏంటండి ఎలా ఇస్తారు? క్రీమింగ్, ఐసింగ్. మొన్న మా పాప బర్త్డే అయినప్పుడు వాళ్ళ డాడీ ఏ కేక్ కావాలి? స్ట్రాబెర్రీ కేకా, క్యాడ్బరీ కేకా, ఏంటండి చాక్లెట్ కేకా, పైనాపిల్ కేకా. డేజీ అన్నది స్ట్రాబెర్రీ కేక్, జోజీ అన్నది మ్యాంగో కేక్. వాళ్ళ డాడీకి తెలుసు ఎవరికి మరి ఇవ్వాలో తెలుసు. బర్త్డే డేజీది కాబట్టి ఓకే స్ట్రాబెర్రీ కేక్ అయితే ఉంటుంది, మ్యాంగో కేక్ ఇప్పుడు ఉండదంట. ద ఫాదర్ నోస్ వాట్ టు గివ్, హూమ్ టు గివ్ టు హిస్ చిల్డ్రన్. ఆమెన్. సో సనుకోక మీ ఇంట్లో మంచి వస్తువులు ఉండండి, మంచివి ఇవ్వండి. 2 కార్లు ఉన్నాయి అనుకోండి, దేవా 2 కార్లు ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా. ఒక కారు నా భార్యకి, ఒక కారు నాకు. ఒక పాస్టర్ ఉన్నాడంట అండి. ఆ పాస్టర్ దగ్గరికి చాలామంది వచ్చి సాక్ష్యం చెప్తా అని చెప్తా ఉన్నారంట. అప్పుడు పాస్టర్ అందరికి ఇస్తూ ఉన్నారంట. అయితే ఇంకా ఆయన విసిగిపోయి, సాక్ష్యం బాగానే చెప్తున్నారు కానీ ఎవరికి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు అంటూ ఆయన ఒక ఆవిడని అడిగాడంట. అమ్మ నీ సాక్ష్యం ఏంటి చెప్పమ్మా అని అడిగినప్పుడు, అయ్యగారండి మరి కోర్టు కేసు విన్ అయ్యాను, నాకు 2 ఇల్లులు వచ్చినాయి ఇప్పుడు అని చెప్పిందంట. భలే సాక్ష్యం అమ్మ నీది, అయితే నేను చెప్పినట్టు చెప్పు అన్నాడంట. చెప్పండి అయ్యగారు. దేవుని మహాకృప వలన
కోర్టు కేసు గెలిచి 2 ఇల్లులు పొందుకున్న నేను ఒక ఇల్లు నేను ఉంచుకొని ఇంకో ఇల్లు దేవునికి రాసి పెడతాను. ఎవరు నవ్వట్లేదు, జోక్గా లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ అక్క. ఈ టైంలో ఇల్లు పొందుకోవడం ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఆయన అన్నాడంట, అలా చెప్పమ్మా సాక్ష్యం అంటే, లేదండి అబ్బే ఇప్పుడు చెప్పండి అండి, సమయం వచ్చినప్పుడు చెప్తాను అన్నది. ఇంకో ఆయన వచ్చాడంట, అయ్యగారండి ఈరోజు నేను సాక్ష్యం చెప్తాను. చెప్పయ్యా నీ సాక్ష్యం ఏంటి చెప్పు, నేను ఎలా చెప్పాలో చెప్తానంటే, సరే అని చెప్పాడు. అయ్యగారండి నాకు 50,000 జీతం. ఎంత? 50,000 జీతాన్ని దేవుడు రెట్టింపు చేసి 1 lakh జీతం ఇచ్చాడు అంటే, అయితే ఇలా చెప్పయ్యా. ఎలా చెప్పమన్నాడు? 50,000 జీతము నా యొక్క కష్టార్జితము, ఇంకా 50,000 దేవుడు ఫ్రీ గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి ఇంకా 50,000 దేవుని సంఘానికి మిగిలితే పేదవారికి ఇస్తానని సాక్ష్యం చెప్పయ్యా అంటే, వద్దు స్వామి అని అప్పటి నుంచి ఇప్పటి వరకు పత్తా లేడంట చర్చ్కి. బట్ యు నెవర్ నో, నువ్వు ఏది ఇస్తావో అదే కొలతతో దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇచ్చి చూడు, ఇచ్చి దేవుని శోధించండి, గాడ్ విల్ ఓపెన్ హిస్ విండోస్ అని వాక్యం సెలవిస్తుంది. ఆమెన్. హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ టు, చూడండి, రాజుకి ఇచ్చినప్పుడు ఒక గిఫ్ట్ రాజుకి ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చే కంటే కూడా ఎక్కువనే ఇస్తాడు రాజు. ఆమెన్. గివింగ్ సంథింగ్ టు అ కింగ్ అట్రాక్ట్స్ కింగ్స్ గివింగ్. ఆమెన్. ఏంటండి మీకు అర్థమైందా? గివింగ్ సంథింగ్ టు అ కింగ్ అంటే రాజుకి ఇచ్చేవారు రాజు పొందుకున్న ఆశీర్వాదాల్లో పొందుకోవడానికి వారికి ఏంటండి అర్హత ఉంటుందంట. గివింగ్ టు అ కింగ్ అట్రాక్ట్స్ హిజ్ వెల్త్. చెప్పండి, రారాజుకి నువ్వు ఇచ్చినట్లయితే యూ విల్ అట్రాక్ట్ గాడ్స్ వెల్త్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇచ్చినప్పుడు బలవంతంగా ఇవ్వకండి. మరి రాజుకి ఇచ్చినప్పుడు సంతోషంతో ఆయనను ప్రేమించి ఇవ్వండి. యు గివ్ టు అ కింగ్, యూ విల్ గెట్ బ్యాక్ అ రివార్డ్ దట్ అ కింగ్ విల్ గివ్ యూ. ఆమెన్. రాజునికి రివార్డ్ ఇస్తే ఎలా ఉంటుందండి? మామూలుగా ఉండదండి. హల్లెలూయా. దేవునికి ఇచ్చి చూడండి, రాజుకి ఇచ్చేవాడు రాజు యొక్క ధనాన్ని ఆకర్షించుకుంటాడు. ఆమెన్. మీకు నచ్చట్లేదేమో కానీ నేనైతే ఇస్తూ ఉంటాను. ఐ విల్ గెట్ మోర్, ఐ విల్ గివ్ మోర్, ఐ విల్ గెట్ మోర్, ఐ విల్ గివ్ మోర్, ఐ విల్ గెట్ మోర్. ఆమెన్. దేవునికి స్తోత్రం. కొంచెంగా విత్తువాడు కొంచెంగా విస్తారంగా సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధిగా పొందుకుంటాడు. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. 8వ వచనం. మరియు అన్నిటి అందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. గివ్ వెరెవర్ యు గో, హూమెవర్ యు సీ. ఎంతమంది చేస్తారండి? ఎంతమంది చేస్తారు? ఏదైనా కావచ్చు, ఫ్లవర్ కూడా ఇవ్వచ్చు, ఒక గిఫ్ట్ కార్డ్ కూడా ఇవ్వండి. వారి జీవితంలో సంతోషం. క్రిస్మస్ కేక్ ఇవ్వండి, ఎదురింటి వారికి ఇవ్వండి, పక్కింటి వారికి. ఇందాక వాక్యం విన్నాం దేవరాజు గారు. నేను లెక్చరర్గా ఉన్నప్పుడు, మరి అరోరా కాలేజ్లో ఉన్నప్పుడు క్రిస్మస్ టైంలో క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారా, కేక్ కట్ చేస్తారా అని మా ప్రిన్సిపల్ మా తోటి లెక్చరర్స్ అడిగినప్పుడు, నిజంగా చెప్పాలంటే ఆ టైంలో కేక్ తేవాలి, కట్ చేయాలా, ఫ్రీగా ఇవ్వాలా అని నేను దేవరాజు గారిని అడిగినప్పుడు, కేక్ కదా తీసుకెళ్ళి ఏం చేయి, అక్కడ స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ గాడ్ చెప్పు, ఏం చెప్పాలని కూడా అడిగాను. తను ఏమన్నారంటే, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకానికి ఒక పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మన శాప పాపాలను మోసుకున్న దేవాది దేవునికి స్తోత్రమని చెప్పమని చెప్పాడు. అక్కడ చెప్పిన వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు. నాకు తెలిసి ఇప్పటికీ కూడా గుర్తుంటుందేమో నేను. హల్లెలూయా. ఏదైనా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా గివ్ సంథింగ్. టిప్పులు ఇవ్వడానికి కూడా బాధపడతారు ఏంటండి కొంతమంది? ఏంటండి
బయట స్ట్రీట్లో రోడ్డు మీద ఉన్న ఏంటండి బెగ్గర్స్కి, అడుక్కున్న వారికి ₹1 ₹2 ఇవ్వడానికి సిగ్గుపడాలండి మనం. 100 రూపాయలు ఇచ్చి దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడని చెప్పండి. 300 రూపాయలు ఇచ్చి దేవుడు నాకు నీకు ఇవ్వమని చెప్పాడు, ఆ దేవుని పేరు యేసుప్రభు అని చెప్పండి. హల్లెలూయా. అలా ఇచ్చి చూడండి, వారి జీవితంలో ఆ మనీ వారికి ఎంతగానో ఆశీర్వదకరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇచ్చేవారిని దేవుడు ఎంతో ఉన్నతంగా వారిని చూస్తాడండి. అన్నిటి అందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గల వారై, చెప్పండి సర్వ సమృద్ధి అని చెప్పండి. ఆల్ వాట్ వీ నీడ్ వీ విల్ గెట్ ద మూమెంట్ యూ స్టార్ట్ గివింగ్. అసలు ఇవ్వాలి అనే ఆలోచన వచ్చిందనుకోండి, విశ్వమంతా నీతో ఏకీభవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గాలిని, చక్కని పూలను, ఏంటండి చక్కని వాతావరణాన్ని, మనల్ని ఆనందించేది ఏంటండి, మనం పరవశించేలాగా దేవుడు సమస్త మనకి ఇచ్చి ఉన్నాడు. ద మూమెంట్ యు సే లార్డ్ ఐ విల్ గివ్ యూ ఫ్రమ్ వాట్ యూ హ్యావ్ గివెన్ మీ, గాడ్ విల్ సే ఎస్, ఓపెన్ ద స్టోర్ హౌస్. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఈరోజు 4 రకాల గివింగ్ గురించి నేను చెప్పాలని కోరుతున్నాను. 4 విధాలైన ఇచ్చుట, ద 4 టైప్స్ ఆఫ్ గివింగ్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్ చెప్పే 4 విధాలు ఏంటో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ 4 విధాలు మనం పాటించినట్లయితే మీ అందు దేవుడు ఆనందిస్తాడు. మీరు ఎక్కడ ఉంటారో అక్కడ దేవుని యొక్క వాకిళ్ళు ఎప్పుడు తెరవబడి ఉంటుంది. ద విండోస్ ఆఫ్ హెవెన్ విల్ ఆల్వేస్ బి ఓపెన్ రైట్ ఆన్ టాప్ ఆఫ్ యూ. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఓన్ బ్లెస్సింగ్ని మీరు బ్లాక్ చేయాలనుకుంటున్నారా? వద్దు కదండి. దేవుడు ఒక కిటికీలు తెరిస్తేనే మనం పట్టజాలని విస్తారమైన దీవెనలు పొందుకుంటాం. నువ్వు రోజు ఇస్తూ ఉంటే దేవుడు ద్వారాలను, గేట్స్నే తెరుస్తాడు. హీ విల్ ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్. చెప్పండి ఫ్లడ్ గేట్స్ అని చెప్పండి. ఒక్కటేసారి మీద పడతా ఉంటాయి. ఇన్ని దీవెనలా, ఇన్ని దీవెనలా, ఇన్ని దీవెనలా. వచ్చే కొలది మీరు ఇస్తూనే ఉంటారు, వచ్చే కొలది ఇస్తూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా లూకాసు వార్త 21వ అధ్యాయము 1-4 చదువుదామండి. 21 Luke 1-4. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ యేసయ్య ఎక్కడ కూర్చున్నాడమ్మా? కానుకల పెట్టెలో. ఫస్ట్ వచనం. లెట్స్ గో బ్యాక్ టు ద ఫస్ట్ వర్స్. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న, కానుక పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారచూచెను. ఎలా చూస్తున్నాడు దేవుడు? పారచూచెను అని తెలుగులో ఉంది. హల్లెలూయా. అంటే ఇలాగ గమనిస్తున్నాడు. అంటే యేసే నువ్వు ఏం కానుకలు వేస్తున్నాడు, ఎవరు చూస్తున్నారండి? యేసే చూస్తున్నాడు. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు ఆర్ గివింగ్. ఏంటండి, ప్రతి ఒక్క మనిషిని చూస్తాడు, ఏం వేస్తున్నారు. ఇక్కడ ఒక విధవరాలు, ధనవంతులను దేవుడు చూస్తుంటే ఇక్కడ ఒక విధవరాలు వచ్చింది, ఆమె వేసింది చూశాడు. 2వ వచనంలో బీద విధవరాలు. చెప్పండి బీద విధవరాలని చెప్పండి. 2 వర్డ్స్ కూడా, ఈ 2 బీద విధవరాలు, ఈ 2 కూడా మనకి ఏం తెలియపరుస్తున్నాయి అంటే ఆమెకి ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. బీద విధవరాలు, పోర్ విడో, పోషించే భర్త లేడు, ఎవరు లేరు. కానీ ఆమె ఏం చేసింది? 2 కాసులు ఆ పెట్టెలో వేసింది. ఈ బీద విధవరాలు అందరికంటే అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసిన. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ అన్ అమేజింగ్ వర్డ్ అండి. యేసయ్య ఒక వ్యక్తిని చూసి అంటున్నాడు, అందరూ సమృద్ధిలో కొంచెం వేశారు, ఆమె మాత్రం జీవమంతయు కూడా వేసింది. అది దేవుణ్ణి ఏం చేసింది?
మెప్పు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారండి? ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయడమే. ఉద్యోగాలు వచ్చాయి దశంభాగం ఇవ్వడానికి 10 రూపాయలకి 1 రూపీ. ఏంటండి? 10,000కు కరెక్ట్ 1000 రూపీస్. దాంట్లో 900 రూపీస్ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. 100 రూపాయలు ఏమమ్మా అంటే 100 రూపాయలు ఆటోకి అయిందండి. ఏంటండి? కొంతమంది ఉద్యోగాలు అంటూ ఉంటారు. వచ్చిన తర్వాత దశంభాగం కాదు కదా, చర్చ్కి రావడానికే ఇష్టపడరు. నేను ఒకసారి చెప్పాను, ఉద్యోగంకి వెళ్తే డబ్బులు వస్తాయి, చర్చ్కి వస్తే డబ్బులు వెళ్తాయి. ఏంటండి? అందుకే రామండి చర్చ్కి. ఆమె ఇక్కడ క్లియర్గా యేసయ్య ఏమంటున్నాడంటే తన లేమిలో, చెప్పండి, తన లేమిలో తనకు కలిగిన జీవమంతయు ఆమె వేసెను. అనిల్ కుమార్ గారు ఒకసారి 2008లో మా యొక్క మీటింగ్స్కి వచ్చారండి. ఆయన ఇవ్వడం గురించి చెప్పినప్పుడు అప్పట్లో మేము అంతగా ఏం వాక్యం చెప్తారేమో అనుకున్నాం, కానీ ఆయన వాక్యము నేను డేవిడ్ రాజు గారు మాత్రము ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నాం. ఆయన గొప్ప సీఎం అల్లుడు కాకముందు ఆయన ఒక సంఘటన జరిగిందంట. హీ హ్యాడ్ 3 lakh లోన్, అప్పు, 3 లక్షల లోన్ అప్పు ఉందండి. ఆ 3 లక్షల లోన్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒకరోజు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు, కారులో వెళ్తూ ఉంటుండగా, ప్రభా ఏదో ఒక కార్యం చేయండి అయ్యా, ఆ అప్పులు తీరవాలయ్యా తండ్రి, నిందలు పడలేకపోతున్నాను ప్రభా. మనుషులు అడుగుతూ ఉంటుండగా నేనేం చేయాలో నాకు తెలియట్లేదు, ఎలా తీర్చాలో నాకు తెలియదు ప్రభా అని కారులో అప్పుడే కొత్త క్రైస్తవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక పేద బీదవాడు అడుక్కునేవాడు ఆ కార్ దగ్గరికి వచ్చి తలుపు కొట్టి డబ్బులు ఇవ్వండి అని అడిగాడు. వచ్చిన తర్వాత దేవుని యొక్క వాకు ఆ బ్రదర్కి, అనిల్ కుమార్ బ్రదర్కి వచ్చింది. నీ జోబులు ఉన్న ఆ మొత్తము 3,000 రూపాయలు తీసి ఇచ్చేయి అన్నాడు. ప్రభువా అన్నాడు. అంటే నేను చెప్పింది చెయ్యు అన్నాడంట. తలుపు కిటికీ తీశాడు, కారులోని కిటికీ తీసి, బాబు నీకు అప్పులు ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఎంత అప్పు ఉంది బాబు అంటే 3,000 రూపాయలు అప్పండి. వెంటనే జోబులోనే తీసి ఇచ్చేశాడు. వారం రోజుల్లోనే 3 లక్షలు ఆయన అప్పు తీరిపోయింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఐ హోప్ ఇట్స్ ఎంకరేజింగ్ యూ. నీ లేమిలో ఇతర లేమిని నువ్వు చూసి వాడిని ఆదరించినట్లయితే దేవుడు నీకేం చేస్తాడు? నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఇఫ్ యూ థింక్ అబౌట్ ద నీడ్స్ ఆఫ్ అదర్స్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మరి ముఖ్యంగా దేవుడు మనకి ఫస్ట్ ప్రయారిటీ దేవుడు తన ఆలయంలో దేవుడు పెట్టమని చెప్తున్నాడండి. నా ఆలయంలో సమృద్ధి ఉన్నట్లు, నా ఆలయంలో ఆహారము నిత్యము ఉన్నట్లు మీరు ఆలయంలో ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు మీరు ఆలయం నుండి తృప్తి పొందుకుంటారంట. ఆమేన్. నిత్యము ఆహారం ఉండడానికి మనం ఏం చేయాలి? వెదజల్లి దేవుని సన్నిధికి ఇస్తాం. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ అడ్వైస్ ఫ్రమ్ గాడ్. కొంతమంది పాస్టర్లు అండి, వారికేం తక్కువ, 2 కార్లు ఉన్నాయి, 3 కార్లు ఉన్నాయి, నీకు అనవసరం అవన్నీ. వారు సరిగ్గా లేకపోతే దేవుడు వారిని చూసుకుంటారు, నీకెందుకయ్యా? నీవు దేవుని సన్నిధిలో ఎక్కడైతే వాక్యం వింటున్నావు అక్కడ నువ్వు విత్తి చూడు. ఆలయంలో ఆహారం అంటే ఏంటండి? శ్రేష్టమైన మన్నా వాక్యం విత్తి చూడు. దేవుడు ఏం చేస్తాడు? ఆ విధవరాలు ఎక్కడికి ఇచ్చింది అండి? దేవుని సన్నిధిలో ఉన్నదంతా వేసింది. కొంతమంది ఉన్నదంతా వేయడానికి ఇష్టం ఉండదు. దేవుని సన్నిధిలో ఇరుకైన మార్గం వెళ్ళడానికి ఇష్టం ఉండదు. అబ్బో ఇదే ఉంటే మరి ఇంటికి వెళ్ళినాక మా పిల్లలు పోషింపబడతారు, ట్యూషన్ ఫీజులు అయితే, స్కూల్ ఫీజులు అయితే, ఇది నేను దేవునికి ఇస్తే ఎలాగా అని నువ్వు అనుకుంటున్నావా? ఇచ్చి చూడు. ఫీజులేంటి? 10 సంవత్సరాల వరకు నువ్వు ఫీజు కట్టకుండా దేవుడు స్కాలర్షిప్ ఇస్తాడేమో, జ్ఞానంతో పాటు డబ్బునిస్తాడేమో. స్కాలర్షిప్ అంటే తెలుసా? ఫ్రీ సీట్స్ అండ్ అట్ ద సేమ్ టైం డబ్బు కూడా హరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్తం ఇచ్చేవారుగా మనం ఉండాలండి. చెప్పండి సమస్తం అని చెప్పండి. సమస్తము. బాప్టిస్ట్ సంఘాలు ఎలా స్టార్ట్ అయినాయి తెలుసా అండి?
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాప్టిస్ట్ సంఘాలు కొన్ని వందలు ఉన్నాయండి. ఎలా స్టార్ట్ అయినాయి తెలుసండి? ఒక సంవత్సరంలో ఒక 12 ఏళ్ళ పాప పాచి పనులు చేసుకుంటూ ఇంట్లో పని మనిషిలాగా ఉంటూ పాచి పనులు చేసుకుంటూ ఆమెకి ఒక ఆశ ఉండేది. మమ్మీ దగ్గరికి వెళ్ళి, తన తల్లి దగ్గరికి వెళ్ళి, మమ్మీ నేను ధనం సంపాదించుకోవాలి, నా డబ్బుని నేను ఇండియాకి పంపించాలి, దేవుని సేవకు నేను ఇండియాకి పంపించాలి మమ్మీ అంటే, అలా మదర్ అన్నదంట, పాప పూట గడవడానికే డబ్బులు లేని స్థితిలో మనం ఉన్నాము, నీవు నీ డబ్బులు ఇండియాకి పంపిస్తానంటావు ఏంటంటే, ఒక మంచి కార్యం జరుగుతుంది, అన్య దేశంలో దేవుని యొక్క వాక్యం వినబడాలి మమ్మీ అని చెప్పిందంట. అంతలో అమ్మాయికి అనారోగ్యం వచ్చిందంట అండి. విపరీతమైన జ్వరం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. అమ్మాయి దగ్గరికి తల్లి వచ్చింది. అప్పుడు అమ్మాయి అంటుంది, మమ్మీ నా ఆఖరి ఆశ ఏంటో తెలుసా? డూ యూ నో వాట్ మై లాస్ట్ విషెస్? నా ఆఖరి ఆశ ఏంటి తెలుసా అంటే, ఏంటమ్మా అంటే, నా గుడ్డలను అమ్మి, ఏంటంట, నా పాత గుడ్డలను అమ్మి ఇండియాకి ధనం పంపించవా అని చెప్పి చనిపోయిందంట అండి. తల్లి చాలా బాధపడిపోయింది. ఎక్కడ అమ్ముతాము, పని మనిషి, ఎవరు ఈ గుడ్డలు, ఈ పాత గుడ్డలు కొనుక్కుంటారు అని బాధపడింది. కానీ చనిపోయిన తర్వాత ఫ్యూనరల్ సర్వీస్కి మరి ఆ సంఘానికి వెళ్ళి, మా అమ్మాయి చనిపోయింది, అమ్మ ఆఖరి ఆశ ఇదండి అని సంఘంలో చెప్పింది. ఎవరైనా మా పాప పాత గుడ్డలు ఇదిగో అండి తెచ్చాను, ఎవరైనా కొనుక్కుంటే ఆ డబ్బుని ఇండియాకి పంపించాలని ఆమె యొక్క ఆఖరి ఆశ అండి అని తల్లి చెప్పిందంట. తల్లి చెప్పిన వెంటనే ఆ చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరి కన్నీరు కార్చి వారికి ఉన్న సమస్తాన్ని ఏంటండి ఇచ్చి ఆ పాత గుడ్డలు కొనుక్కున్నారంట. ఆ డబ్బే హైదరాబాదులో, ఆంధ్రాలో తూని నుంచి ఏంటంటే ఇబ్రహీంపట్నం వరకు ఎన్ని బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయో అన్ని బాప్టిస్ట్ సంఘాలకి వాడబడిందంట. హల్లెలూయా. బాప్టిస్ట్ సంఘాలు ఇప్పుడు మీరు చూసి, అబ్బా ఎంత, మేము కూడా మా పెళ్ళి కూడా బాప్టిస్ట్ సంఘంలోనే జరిగిందండి. నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్ చాలా పెద్ద సంఖ్యలో వస్తారంటూ, చాలా పెద్ద చర్చ్, పెద్ద స్టేజ్ అంటూ. ఒక అమ్మాయి ఏమని కోరింది, ఒక పని మనిషి, యూ డు నాట్ నో, నీ యొక్క సీడ్ వాట్ ఎవర్ యు ఆర్ ఏంటండి ప్లాంటింగ్, అది ఏం చేస్తుందండి, ఇట్ విల్ రీప్. చెప్పండి, ఇంగ్లీష్లో ఏముందండి, వాట్ యు సో దట్ యూ విల్ రీప్ అన్న. తెలుగులో ఏముందండి, నువ్వేది విత్తుతావు అది నువ్వు కోసమా. విత్తమే విత్తము. ఎక్కడి నుంచి కోస్తాం పంటని, ఎక్కడి నుంచి కోస్తామండి? మంచి ఉద్దేశంతో నువ్వు ఏది విత్తినా దేవుడు దాన్ని బహుగా సమృద్ధితో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీకేం తెలుసమ్మా, నీవిచ్చే విత్తనం బట్టి సో అసెంబ్లీ సంఘాలు 100 సెంటర్లు మనం కడతామేమో. మనకేం తెలుసు దేవుడు ఎంతమందికి ఇయ్యాలంటే బాధపడతారండి, యాక్చువల్లీ అక్కడే సీక్రెట్. ద మోర్ యూ గివ్ ద మోర్ యూ రిసీవ్. ఇంకొక ఆయన ఉన్నాడు పెంటికోస్త్ సంఘాలు కట్టడానికి, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు అమెరికా దేశంలో. ఆయన ఎవరంటే వ్యవసాయకుడు. పొలంలో దున్నుకుంటున్న 2 ఆవులుంటే ఒక్క ఆవుని ఆయన ఏం చేశాడంటే అమ్మివేసి ఆ ఆవుని ఇండియా దేశానికి సంఘం కట్టడానికి పంపించాడండి. హల్లెలూయా చెప్దామా. 2 ఆవులు దున్నుకుంటా ఉంటున్నాడు ఆయన, 2 ఆవులతో. అయితే ఒక్క ఆవు మాత్రం దేవుని యొక్క సేవ జరగాలి, సువార్త ప్రకటింపబడాలి. ఈరోజు ఇన్ని సంఘాలు, గల్లీకి ఒక సంఘం ఉందా అంటే కేవలం ఆ రోజు వారు విత్తిన విత్తనము, వారు ఎంత ప్రయాసంతో విత్తి ఉన్నారండి. దేవుడు అందుకనే దేవుడు ఆ స్త్రీ గురించి ఏమని చెప్పాడమ్మా, తన లేమిలో తన కలిగిందంతయు జీవనమంతయు వేసెను, ఆమె కానుక నేను అంగీకరించాను. హల్లెలూయా. దేవుని సేవ కొరకు అమ్మా ఇవ్వండి అంటే అలుగుతారు. ఒక ఆయన చెప్పాడు, అడుగుడి మీకు ఇయ్యబడనుంది కదండి. ఏమనుంది? అడుగుడి మీకు ఇయ్యబడనుంది, అలుగుడి మీకు ఇయ్యబడనుందా? కొంతమంది అలుగుతారు, మళ్ళీ పొందుకోవాలని చూస్తూ ఉంటారు. ఎందుకు అలక?
సనుక్కుంటూ కకృతితో బలవంతంగా మొహం మార్చుకొని దేవునికి ఇచ్చావనుకోండి, దేవునికి ఏది కూడా యూ వోంట్ రిసీవ్ ద బెస్ట్ ఫ్రమ్ గాడ్. ఆమెన్. మన రాజు జనరస్ గాడ్ అండి. బైబిల్ అంతట్లో చూస్తే ఆయనకున్న ఔదార్యం ఎక్కడ ఎవరికి కూడా లేదు. తన ఏకైక పుత్రుణ్ణి, తీతుకు రాసిన పత్రిక ఒకసారి చద్దామండి. టైటస్ చాప్టర్ 2 వర్స్ 14 చద్దాము. టైటస్ చాప్టర్ 2 వర్స్ 14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని. చెప్పండి మాట, తన్ను తానే మన కొరకు అర్పించుకోండి. అసలు మామూలుగా చెప్పాలంటే యేసయ్య ఫస్ట్ థింగ్ ఏం అర్పించుకున్నాడంటే పరలోక వైభోగాన్ని వదిలిపెట్టి రిక్తునిగా దీనాతి దీనమైన దరిద్రములో మన కొరకు పుట్టాడు. ఎందు నిమిత్తము మనల్ని ధనవంతులుగా చేయడం. పరలోకాన్ని వదిలేశాడు నీకోసం, పరలోకాన్ని విడిచిపెట్టాడు నీకోసం, వైభవాన్ని విడిచిపెట్టాడు, సింహాసాన్ని విడిచిపెట్టాడు నీకోసం. చెప్పండి, నా కోసం అని చెప్పండి. మరి ఇక్కడ వచ్చినాక ఇంకేం విడిచిపెట్టాడు? రాజు, యూదులకు రాజు అంటున్నాడు కానీ రాజరికంలో ఎప్పుడు బతకలేదండి. ఏంటండి, ఆకాశ పక్షులకు ఏమున్నాయి, తర్వాత నక్కలకు, మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకు నీ కొరకు అన్నీ వదిలిపెట్టాడు. ఒక బానిస బ్రతుకు బతికాడు. ఒక ఇంత దీనాతి దీనం అండి, దీనాతి. ఆకలి ఎవరైనా అన్నం పెడితే తినేవాడు, లేదంటే ఉపవాసం ఉండేవాడు. ఎన్నో మైలు నడుచుకుంటూ వెళ్ళాడు. లాస్ట్కి మూడోదిగా యేసు ఏమి ఇచ్చాడు తెలుసా నీకు? తన ప్రాణాన్ని ఇచ్చాడండి. ఎవ్రీథింగ్ హీ గేవ్. ఆఖరి బైబిల్ ఏముందంటే ఆయన ఆఖరి బొట్టు, రక్తపు బొట్టు కూడా తన కొరకు ఉంచుకోకుండా వాటర్తో సహా నీ కొరకు నా కొరకు ఇచ్చాడండి. అందుకే ఈ దేశం అంతా, ఈ లోకం అంతా, ఈ సర్వమండలం అంతా కూడా, యూనివర్స్ అంతా కూడా ఆయన నామానికి వంగాల్సిందే. ఆమెన్, హల్లెలూయా. ఇచ్చువాడు గొప్పవాడండి. అందుకే యేసయ్య చెప్తున్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. గాడ్ ఆనర్స్ ద పర్సన్ హూ గివ్స్. దీనులైన వాళ్ళు ఇస్తారండి, ధనవంతులు ఇవ్వలేరు, గొప్పవారు ఇవ్వలేరు, దీనులైన వారు. నువ్వు ఏమిస్తున్నావు దేవునికి అంటే, దశంభాగాలు ఇస్తున్నానండి, అయిపోయిందా? అయ్యా డెకరేషన్ చేయాలయ్యా, ప్లీజ్ కమ్ అంటే, జాబ్ ఉందక్క. 22 మనం డిసెంబర్ 22 క్రిస్మస్ ఈవ్ జరిపించుకుంటున్నాం. ఆ రోజు నేను చూస్తాను ఎంతమంది వస్తారు. మొన్న లక్షిత బ్యూలాని నేను అడిగాను, మన వాలంటీర్స్ కంప్లైంట్ చేశారు, అక్క బ్యూలా రాదంట 22. ఏ బ్యూలా నువ్వు రావంటే, ఆఫీస్ ఉంటుంది అక్క ఆ టైంలో. నీ స్వరంలోనే చెప్పా కదా అని చెప్పింది. యూ హ్యావ్ టు కమ్ అన్నా, అంతేనా? ఓకే అక్క, ఐల్ బీ దేర్. యేసయ్య కొరకు సెలవు కూడా తీసుకోవడానికి ఇష్టపడరండి. సిక్ లీవ్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. జాగ్రత్త, మరి నా నెక్స్ట్ వర్డ్ రాకుండా చూసుకోండి. సిక్ లీవ్ పెట్టుకోవడానికి ఇష్టం లేకపోతే కంపల్సరీ సిక్ లీవ్ పెట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎందుకు సిక్ లీవ్ పెట్టుకోరు? ఎందుకు లీవ్ పెట్టుకోరు? యేసయ్య కొరకు కొంచెమైనా కూడా మీరు ప్రయాసపడడానికి ఇష్టపడరు. ఎందుకు? సమస్తం ఇచ్చాడు, ఒక్క దినం ఇవ్వడానికి ఇష్టం లేదు మీకు. సమస్తాన్ని దేవుడు వదిలిపెట్టాడు నీ కొరకు. తల్లిదండ్రులను వదిలిపెట్టడానికి ఇష్టం లేదు, అన్నదమ్ములను వదిలిపెట్టుకోవడానికి ఇష్టం లేదు, బాగా పిల్లల్ని వదిలిపెట్టడానికి ఇష్టం లేదు. అందరూ కావాలి, అన్నీ ఉండాలి, అప్పుడు సేవ చేస్తా. ఒక ఆయన అన్నాడంట, మా పెద్ద కుమారుడు అండి 10వ క్లాస్ 10 సార్లు ఫెయిల్ అయ్యాడు, కాబట్టి సేవకుడిని చేయాలనుకుంటున్నాను.
నేను అంటున్నాను, యవనస్తున్నారా, దేవుడు నీకు డబ్బునిస్తే, నీకు 10 లక్షలు ఇవ్వని నెలకి, 1 కోటి రూపాయలు ఇవ్వని నెలకి దేవుని సన్నిధి రావడం నువ్వు మానుకోకు. దేవునికి ఒకవేళ నాకు నువ్వు కావాలి అని దేవుడు నీకు చెప్తే అన్నీ వదులుకోవడానికి రిక్తునిగా నువ్వు దేవుని సన్నిధికి నువ్వు రా. నీ బట్టి 10 లక్షల రూపాయలేంటి, 10 లక్షల ఆత్మలను దేవుడు ప్రతి నెల సంపాదించుకుంటామేమో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇచ్చటలో మనం ఎంతగా మనము ఆలోచిస్తూ ఉంటామండి. ఇక్కడ సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ గివ్ యువర్ ఫస్ట్ ఫ్రూట్స్ టు గాడ్. ఏంటండి ఫస్ట్ గివింగ్? ఏం చేయాలి మనము? మన రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఏమనుందండి? సొలొమోన్ రాజు ఎందుకు గొప్ప ఘనుడుగా ఉన్నాడు, జ్ఞానవంతుడుగా ఎందుకున్నాడు? అటువంటి రాజు లేడంట అండి ఆ కాలంలో, తర్వాత కాలంలో కూడా లేడంట. ఎందుకు అంత ఘనుడుగా ఉన్నాడంటే ఆయన ప్రార్థన ఏంటి తెలుసా? ఆయన ఇంటెన్షన్ ఏంటి తెలుసా? అయ్యా నాకు కాదయ్యా, నీ ప్రజలను ఏలడానికి నాకు కావాల్సిన జ్ఞానము, మంచి జ్ఞానం ఇవ్వాలి, మంచి అడ్వైజర్ ఇవ్వాలి, సమాధానంగా ఉండాలి మా కుటుంబం, మా దేశం. ఏంటంటే ఇతరులకు ఇవ్వడంలోనే ఆయన ఆశ చూపించాడు. అంతేకాదు ఆయన రాబడి అంతటిలో దేవునికి ఆలయం కట్టడానికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అసెంబ్లీ చర్చ్కి దేవుడు ఇచ్చిన ప్రామిస్ ఏంటి తెలుసా అండి? 2021 అంట సమకూర్చుకునే సమయం అంట. ద హోల్ ఇయర్ నువ్వు సమకూర్చుకుంటావు. కొల్ల సొమ్ముని నువ్వు విస్తారమైన సొమ్ముని సమకూర్చుకుంటావు. 1 ఇయరే దేవుడు ఇచ్చాడు. 2022లో ఆలయం కట్టబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ 1 ఇయర్లో ఎంతమంది ఇస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఇస్తూనే ఉంటాను దేవుని సన్నిధికి. కావాలంటే అన్నీ కూడా అమ్ముతాను. హల్లెలూయా. దేవునికి ఇచ్చుటలో మన రాబడి అంతటిలో అంటే చాలామంది జాబ్ వచ్చిన వెంటనే ఫస్ట్ శాలరీ నేను ఇస్తాను దేవునికి అన్నవారు ఉన్నారు. దేవుడు వారి యొక్క జీవితంలో 1 నెల కూడా శాలరీ లేకుండా కూర్చోడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? ఏంటండి ఫస్ట్ శాలరీ, ఏ జాబ్కి వెళ్ళినా ఫస్ట్ మంత్ శాలరీ నువ్వు దేవునికి ఇచ్చి ఫస్ట్ రాబడి అంతటిలో. ఒకసారి అంట ఒక ఆయన పాస్టర్ గారికి రొయ్యలయ్యా, ఏంటంట రొయ్యల బిజినెస్ నెల రోజులు పెట్టాడు, వారం రోజులు పెట్టాడు తెలియదు, కానీ ఆ వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టాడంట. తర్వాత ఏం చేశాడు, పాస్టర్ గారికి ఇవ్వాలి కదా అనేసి పాస్టర్కి ఆ రొయ్యలు ఇచ్చాడంట. ఆ రొయ్యలు వంట చేసుకొని తిన్నాడంట పాస్టరు. సాయంకాలం చనిపోయాడంట. టాక్సిక్ అయిపోయింది. నువ్వు ఇచ్చేది అవతలకి భయంకరంగా వారికి జీవితాలు ఏంటండి పాడు చేసే విధంగా ఇవ్వకండి. ఏంటండి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం దేవుడు నీకు ఏది ఇస్తాడు పక్క పెట్టేసేయండి. ప్రథమ ఫలం నీ ఆస్తిలో, చెప్పండి ఏంటండి, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచండి. హల్లెలూయా. ఆస్తిలో భాగం ఎంతమంది ఇస్తారో నాకు తెలీదు. ఒకసారి చదువుదామండి. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 34వ వచనం చదువుదాము, లేక 26వ వచనం చదువుదాము. అపోస్తల కార్యము 4:26. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభు మీ మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి. అవి నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచుండిరి. ఈ మాట ఎప్పుడైనా చదివారండి? ఆనాడు క్రిస్టియానిటీ ఎందుకు అంతగా విస్తరించింది? ఆనాడు ఎందుకు ఎక్కడ పోయిన పేతురు సంఘం కట్టగలిగాడు? ఆనాడు ఎందుకు అంత గొప్ప కార్యాలు, దేవుని కార్యాలు జరిగాయి అంటే ఏం చేసేవారండి? భూములైనను ఇండ్లైనను కలిగినదంతయు అమ్మిన వాటి ఎక్కడ తెచ్చిపెట్టారు? చేతికి వెళ్ళే ఎక్కడ పెట్టారు?
పాదాల దగ్గర పెట్టారు. హల్లెలూయా. ఎవ్వరు హల్లెలూయా సరిగా చెప్పట్లేదు. భూములు ఉన్నాయా? ఎవ్వరు చెప్పారు. ఇల్లులు ఉన్నాయా? నువ్వు అమ్మి దేవుని సేవకు నువ్వు ఇచ్చినట్లయితే నీ కుటుంబము ఏర్పరచబడిన కుటుంబంలో ఉంటుంది. హల్లెలూయా. ఎంతోమంది మరి దీవించే కుటుంబంగా ఉంటుంది. ఒకవేళ దేవుడు నీకు సమృద్ధి ఇచ్చాడనుకోండి, ఎందుకు ఇస్తున్నాడు దేవుడు నీకు సమృద్ధి? ఎందుకు దేవుడు నిన్ను దీవిస్తున్నాడు? ఎందుకు దేవుడు నీకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తున్నాడు? ఎందుకు నీకు బోనస్ ఇస్తున్నాడు? ఎందుకండి? సంఘంలో ఆహారం ఉండేటట్టు, నీ రిలేటివ్స్లో ఎవరికైనా సరిగ్గా బట్టలు లేనప్పుడు, సరిగ్గా ఎంప్లాయ్మెంట్ లేని వారిని పోషించడానికి దేవుడు నీకు సమృద్ధి ఇస్తున్నాడేమో. నువ్వు ఇచ్చి చూడు. ఏంటండి? సేవకుల పాదాల దగ్గర పెట్టండి. సేవకులైన వారు పాదాల దగ్గర పెట్టేస్తారండి, డబ్బుల్ని చేతిలో పెట్టుకోరు. చేతిలో ఉంటే అంతే. ఇంకా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కూడా ఎంత అకౌంట్ ఉంది, ఎట్లాగా నేను మేనేజ్ చేయాలి నేను ఎప్పుడు చూడనండి. దేవుడు ఇస్తున్న కొలది పోతూనే ఉంటుంది. ఎలాగ ఎంత పోయిందో కూడా మనం లెక్క వేసుకుంటే మనమే షాక్ అయిపోతాం. కాబట్టి లెక్క కూడా వేసుకుని ఆయన ఇలా ఇస్తాడు, ఇలా వెళ్ళిపోతుంది, ఇలా ఇస్తాడు, ఇలా వెళ్ళిపోతుంది. మనం ఎంత ఖాళీ చేస్తూ ఉంటే అంత మనకి ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ రాబడి అంతటిలోనూ నీ ఆస్తులో భాగము యెహోవాకు. ఏం భాగం ఇవ్వమన్నాడండి? చదవండి ఆ మాట, 10వ వచనము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధి. 9 లాస్ట్ లైన్ నుంచి చదవమ్మా. నీ ఆస్తిలో భాగము యెహోవాను గణపరచుము. అప్పుడు ప్రావెర్బ్స్ 3:9. నీ రాబడి అంతటిలో ప్రతిఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచం. హల్లెలూయా. దేవునికి ఇవ్వాలి. 3 జ్ఞానులు ఏం చేశారండి? మీకు ఒకటి తెలుసా? ఈ కాపర్ల గురించి బైబిల్లో రాయబడింది. కాపర్లకు దేవుని దూతలు వచ్చి చెప్పారు, మీకు ఒక ఏంటండి శుభవార్త అని చెప్పారు. కానీ ఏమీ లేకుండా వెళ్ళిపోయారు, నాట్యంతో వెళ్ళిపోయారు, అయిపోయింది. అక్కడ వారు దేవుని ఆరాధించినట్టు అక్కడ మనం చూడలేదు. కానీ 3 జ్ఞానుల గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. వారు ఏం చేశారండి? రాజు దగ్గరికి వెళ్తున్నాం, హేరోద్తో అంటాడు. ఏంటండి? ఒక రాజు పుట్టి ఉన్నాడు, రాజుని దర్శించడానికి వెళ్తున్నామని చెప్పి రాజు దగ్గర చిన్న బాలయేసు దగ్గరికి ఎలా వెళ్ళారు? కానుకలు తెచ్చి వెళ్ళారు. కానుకలు ఇచ్చి దేవుని ఆరాధించిరి అనే మాట ఉంది. హల్లెలూయా. నీవు దేవునికి కానుకలు లేకుండా నువ్వు వచ్చావు, నువ్వు ఆరాధన సంపూర్తి కాలేదు. యు హ్యావ్ టు కమ్ అండ్ గివ్ టు గాడ్ అండ్ సీ హౌ గాడ్ విల్ ఇన్ రిటర్న్. రాజుగా దేవుడు నిలబడి నీకు రాజు ధన సమృద్ధిలో నుండి నీకు దయచేస్తాడు. హల్లెలూయా. 2వదిగా త్వరగా చూద్దామండి. దశం భాగాల గురించి వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది దశం భాగాలు ఇస్తున్నారో నేను చేతులు లేపమని చెప్పను. బట్ దశం భాగాలంటే రూల్ ఎంత ఇవ్వాలండి? 10%. దశం భాగం ఎంతమంది ఇస్తున్నారో, 10% ఎంతమంది ఇస్తున్నారో, 20% ఎంతమంది ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు ఒక మంచి మాట మీకు చెప్పాలని కోరుచున్నాను. ఓల్డ్ టెస్ట్మెంట్ కాలంలో 10% ఇవ్వమని దేవుడు చెప్పాడు. అంటే మినిమం, అంటే ఇవ్వడం నేర్పించడానికి దేవుడు తన ప్రజలకు బ్లెస్సింగ్ పొందుకోవడానికి. మలాకీలో 3:3 ఉంటుంది కదండి, నీకు ఆశీర్వాదం కావాలా నన్ను శోధించు. ఏంటండి? దశం భాగం ఇవ్వు, 10వ వంతు దేవునికి ఇచ్చి దేవుని గణపరచు. అప్పుడు నీకేంటంటే కొలత లేకుండా దేవుడు నీకు ఇస్తాడు. ఇందాక 3:10లో కూడా మనం చూసాము, సామెతలు 3:10లో కూడా మనం చూసాము. ఏంటంటే అప్పుడు దేవుడు నీకు ఏ తక్కువ కాకుండా సమస్త విషయంలో నిన్ను చూసుకుంటాడు. హల్లెలూయా. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. సో ఎవ్రీ మంత్ యుల్ హ్యావ్ అ న్యూ ఐటమ్. మన సునీల్ బ్రదర్ వారి ఇంట్లో ప్రతి నెల ప్రార్థన పెట్టుకునేవారు, విశ్వాసంతో నమ్మేవారు. ప్రతి నెల ఒక న్యూ ఐటమ్ వస్తే ప్రతి నెల మేము ప్రార్థన పెట్టుకుంటామని. హల్లెలూయా. దేవునికి ఇచ్చి చూడండి. 99% ఆఫ్ క్రిస్టియన్ ఈ తరం వారు కూడా పాత నిబంధన కాలము క్రిందనే వస్తారండి. ఎందుకంటే కరెక్ట్గా 10వ వంతు తీసి పెడతారు. అమ్మో దశంభాగం ఇవ్వకపోతే ఎలాగని 10% తీసి పెడతారు.
కానీ న్యూ టెస్ట్మెంట్లో ఎక్కడ కూడా 10వ వంతు తీయమని ఎక్కడైనా ఉందా? లేదు. ఎందుకు తెలుసా? న్యూ టెస్ట్మెంట్ క్రింద ఉన్న క్రైస్తవులు ఎలా బ్రతుకుతారంటే వారికి ఏదైతే దేవుడు ఇచ్చాడో అవి దేవునికి పూర్తిగా ఇవ్వడము స్టార్ట్ చేస్తారు. ఒక లెక్క ఉండదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న దశంభాగం మాత్రమే దేవునికి చెందింది, కానీ న్యూ టెస్ట్మెంట్లో ఉన్న వారి యొక్క దశంభాగం ఏంటంటే దేవుడు ఏది ఇస్తున్నాడో అది దేవునికి ఇస్తూనే ఉంటారు. హల్లెలూయా. 10వ వంతు కాదు, కొంతమంది 10% అంటారు, 11% అంటారు, 20% అంటారు. అలా మీరు క్యాల్కులేటివ్ క్రిస్టియన్స్గా ఉండకండి. ప్రతిది కూడా క్యాల్కులేటివ్గా ఉంటాం మనం కదండి. క్యాల్కులేటింగ్ క్రైస్తవులుగా మనం ఉండకూడదు. ప్రభా నువ్వు నాకు ఏది ఇచ్చావో ఆ సమృద్ధిలో నేను నీకు ఇస్తాను. ఇంకా కొంతమంది అయితే ఆఫరింగ్ కవర్స్లో, మా ఆఫరింగ్ కవర్ కొన్ని సంఘాలు అండి, మన సంఘంలో కాదు కానీ కొన్ని సంఘాలు ఏం టైది ఇచ్చారో ఎంత టైది ఇచ్చారో చదివేవారు పేరు పెట్టి. దేవునికి మనం ఇచ్చినప్పుడు కుడి చేయి ఇచ్చినప్పుడు ఎడమ చేతికి తెలియకూడదు. వీ హ్యావ్ టు ఫాలో దాట్. కొంతమంది ఉంటారు, దేవుని సంఘాన్ని నేను ఫ్యాన్స్ ఇచ్చేస్తానండి అని చెప్తారు. ఆ ఫ్యాన్స్ మీద పేర్లు రాసుకుంటారు. బ్రదర్ జేకబ్ అయితే ఒక ఆయన ఇలాగే అంట, హైదరాబాద్ సంఘంలో ఫ్యాన్ మీద పేరు రాపించుకున్నాడంట. పాస్టర్ గారు నేను ఒక్క ఫ్యాన్ ఇచ్చాను, ఆ ఫ్యాన్కి నా పేరు రాసుకుంటానని రాపించుకున్నాడంట ఫ్యాన్కి. ఒక కొత్త ఆయన వచ్చి ఆ ఫ్యాన్ కింద కూర్చున్నాడంట. ఆ ఫ్యాన్ వేద్దాము, ఫ్యాన్ కింద కూర్చున్నానని ఫ్యాన్ వేయబోయాడంట. బ్రదర్ యాకోబ్ గారు వచ్చి, బ్రదర్ ఫ్యాన్ వేయకండి. ఎందుకండి ఫ్యాన్ పని చేయట్లేదా? ఫ్యాన్ వేస్తే నా పేరు ఎవరికి కనపడదండి. ఏంటండి మనం ఇస్తుంటే నా పేరు చదివావా, నా గురించి చెప్పావా, చెప్పలేదా అలిగాపో. ఏంటండి దేవుని వాక్యంలో ఏముందండి? నువ్వు ధర్మం చేసినప్పుడు మీ ధర్మము రహస్యంగా ఉండాలి, మీరు చెప్పుకోకూడదు. ఒకవేళ మీ ధర్మం మీరు చెప్పుకున్నారనుకోండి, నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, నేను ఇది ఇచ్చాను, నేను అది ఇచ్చాను. ఆర్ఫనేజ్ గురించి మన సో అసెంబ్లీ చర్చ్లో కొంతమందిని అడుగుతూ ఉన్నాను కదండి, అంటే సంఘంలో అడిగాను కదా. కొంతమంది ఇచ్చారు. ఈరోజు వారి పేర్లు చదువుదామని అనుకున్నాను. 2-3 ఇచ్చారు. వాళ్ళ పేర్లు చదివి వారు ఎంత ఇచ్చారో అడుగుదాం అనుకున్నాను. తర్వాత ఈ వాక్యం నేను చదివాను, మీరు ధర్మం చేయనప్పుడు మీ ధర్మము రహస్యంగా ఉండాలి, అప్పుడు దేవుని నుండి ప్రతిఫలం పొందుతారు అని. హల్లెలూయా. సో నేను ఇప్పుడు వారి పేరు చదివాను అనుకోండి, మనుషులు ఆహా ఓహో అన్నారు అనుకోండి, అంతే, వాళ్ళ ప్రతిఫలం పొందుకున్నారు. ఏంటండి మనం ఇచ్చినప్పుడు, ధర్మం చేసినప్పుడు, ఏది ఇచ్చినా కూడా మనుషులు మెప్పు కొరకు నువ్వు ఇచ్చినట్లయితే ఆల్రెడీ యూ హ్యావ్ రిసీవ్డ్ ద రివార్డ్. మనుషుల మెప్పు ఎంతసేపు అమ్మా? 5 నిమిషాలు 10 నిమిషాలు. అదే నువ్వు రహస్యంగా ఇచ్చి చూడు, వారు ఏం చేస్తున్నారో ఏం చేయట్లేదో నీకు అనవసరం. దేవుడు రహస్యంగా చూసే దేవుడు. నీ ధర్మాన్ని దేవుడు చూసి, రహస్యంగా చూసిన దేవుడు బహిరంగంగా దేవుడు నిన్ను బ్లెస్సింగ్స్ మీద బ్లెస్సింగ్స్ దేవుడు ఇచ్చి నీకు దీవెన దయచేస్తాడు. దశంభాగం ఇస్తున్నానుక అంటారండి కొంతమంది. ఏంటండి అయినా మాకేమి జరగట్లేదంటే నువ్వు ఇచ్చే ఇంటెన్షన్ అలాగుంది. దేవుడు నాకేదో చేయాలని నువ్వు ఇస్తున్నావు, అలా కాదండి. ధారాళంగా ఇచ్చి చూడండి. న్యూ టెస్ట్మెంట్ క్రైస్తవులుగా మనం ఉందాము. ఓల్డ్ టెస్ట్మెంట్ క్రైస్తవులు ఏం చేసేవారంట? విశ్రాంతి దినం ఒక్కటే పెట్టుకునేవారు. అది ఎప్పుడు? 7వ రోజు. ఎప్పుడండి? నిద్రపోతున్నారా? విశ్రాంతి దినం అనగానే విశ్రాంతి వచ్చేసిందా? ఏంటండి 7వ రోజు సాటర్డే రోజు, 7వ రోజు విశ్రాంతి. కానీ న్యూ టెస్ట్మెంట్లో ఉన్న వారి విశ్రాంతి దినము మొదటి రోజు ఆదివారం. అపోస్తులైన వారు మనకు నేర్పించారు. కానీ అపోస్తులైన వారు మనకి ఇంకోటి నేర్పించారు. ఏంటంటే న్యూ టెస్ట్మెంట్లో ఉన్న వారందరూ ఒక్కరోజు, వారానికి ఒక్కరోజు కాదు, రోజంతా వారంలో 7 దినాలు దేవునికి చెందాలని ఆశపడాలి. హల్లెలూయా. సమస్తము దేవునికి ఇవ్వాలని ఆశపడాలి. నువ్వు టైది ఇచ్చేటప్పుడు నా దేవుడు ఇచ్చిన సమృద్ధిలో నేను ఇవ్వాలి. సంతోషంగా ఇవ్వండి. కోల్పోతున్నా అని నువ్వు ఇచ్చావు, నువ్వు నిజంగా నీ ఆశీర్వాదాన్ని కోల్పోతావు. కొంతమంది అంటూ ఉంటారు, నా జ్యేష్ఠ పుత్రులను దేవునికి ఇస్తానని అంటారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో అలా ఇచ్చేవారు. దేవుడు ఏమన్నాడు? నీ జ్యేష్ఠ పుత్రుడు, నీ మొదటి సంతానము నాది, నాకు అని దేవుడు అన్నాడు. న్యూ టెస్ట్మెంట్లో అలా కాదండి. మీ మొదటి బిడ్డ కాదు, మీ అన్ని బిడ్డలు, మీ పిల్లలందరూ, 2 ఉంటే 2 పిల్లలు కూడా దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. మీకు అర్థం కావట్లేదు. హల్లెలూయా.
మొదటి వారు ఎట్లాగో దేవునికి అప్పచెప్పాలి కాబట్టి 10th క్లాస్ వరకు చదివిద్దాం. అలా ఉండకండి. మీ పిల్లలందరూ దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన అందరినీ దేవునికి ఇవ్వాలి. అలాంటి టైథింగ్ మీరు ఇచ్చి చూడండి. హల్లెలూయా. అటువంటి దశంభాగం ఇచ్చి చూడండి. న్యూ టెస్ట్మెంట్లో యేసు ప్రభు కూడా దశంభాగం గురించి చెప్పలేదు, కానీ డోంట్ నెగ్లెక్ట్ ఇట్ అని అన్నాడు. దానికి ఒక రూల్గా దేవుడు పెట్టలేదు. ఓల్డ్ టెస్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే అది రూల్గా దేవుని సేవించేవారు. న్యూ టెస్ట్మెంట్లో ఉన్న వారు ఏంటంటే వారంలో ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళాలి, మండే టు సాటర్డే పడుకోవాలి కాదండి. ప్రతిదినం ట్రై టు గివ్ గాడ్ యువర్ లైఫ్, యువర్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ద డే, బెస్ట్ టైం, బెస్ట్ తలాంతులు, ప్రార్థన. ప్రతి ఉదయకాలం మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది హాజరవుతున్నారు? ఎవ్రీ సింగిల్ డే కనీసం 1 గంట సేపు అయినా దేవునికి ఇవ్వండి. మన సంఘంలో ఆదివారం క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఒట్టి వెనస్డే క్రైస్తవులు ఉన్నారు. బుధవారపు క్రైస్తవులు. బైబిల్ స్టడీ బాగుంటుంది, బైబిల్ నాకు తెలిస్తే జ్ఞానవంతులు అవుతాను, ఓన్లీ బైబిల్ స్టడీ చూసేవారు ఉన్నారు. ఇంకా కొంతమంది శుక్రవారపు క్రైస్తవులు. దేవుడు అంటున్నాడు కదా, నీ దశం భాగంలో 10వ వంతు నువ్వు క్యాల్కులేటివ్గా నువ్వు చేసి నాకు ఇస్తున్నావు, నేను కూడా క్యాల్కులేటివ్గా నేను నీకు ఇచ్చాను అనుకోండి, ఎలా ఉంటుందండి? దేవుడు ధారాళంగా ఇచ్చేవాడు. క్యాల్కులేట్ చేస్తూ మిగిలిందంతా నీకు ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? దేవుని సేవకులు ఎవరైతే మండే టు సండే కష్టపడి దేవుని సన్నిధిలో ఉంటారో దేవుడు అన్నీ కూడా వారికి అన్నీ ఇస్తూ ఉంటాడు. మళ్ళా కుళ్ళు, దేవుని సేవ చేస్తున్నారు, కార్లు ఉన్నాయి, మంచి మంచి వస్త్రాలు వేసుకుంటుంది అక్క. ఈరోజు కూడా ఒకళ్ళు ఇచ్చిందే ఇది చీర. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ కుళ్ళు ఎందుకండి? వై యూ హ్యావ్ టు బీ జెలస్? గో ఆస్క్ దెమ్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్. ఎలా మీరు ఇంత ఆశీర్వాదం ఎలా పొందుకుంటున్నారు అడగండి, వెళ్ళి అడగండి. మీరు ఏమిచ్చి పొందుకుంటున్నారని అడగండి. అట్టి సండే అక్క, ఆ సండే కూడా కష్టం అక్క అంటే దేవుడు కూడా నాకు కూడా కష్టం, నీకు ₹1 ఇవ్వడానికి కూడా కష్టపడుతున్నా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? దేవుని సన్నిధిలో పాత నిబంధన వంటి క్రైస్తవులుగా మనం ఉండకుండా, వారానికి ఒకసారి క్రైస్తవులుగా మనం ఉండకుండా న్యూ టెస్ట్మెంట్ క్రింద మనము ఉన్నట్లయితే, దేవుని కృప మనం పొందుకున్నట్లయితే, ప్రతి విషయంలో ప్రతిరోజు కూడా సమయాన్ని దేవుని కొరకు కేటాయించాలి. హల్లెలూయా. సమయాన్ని, డబ్బుని ఏంటండి ప్రతిరోజు ప్రార్థనతో వాక్యముతో దేవుని సన్నిధిలో మనము దేవునికి ఇస్తూ పోతూ ఉండాలి. హల్లెలూయా. మీ పొలం, మీ స్థలం, మీ ఉద్యోగం, మీ ఆస్తి, మీ ఫ్రిడ్జ్, మీ కారు, మీ టీవీ, మీ వాచ్, ఇంకేమున్నాయి? ఐప్యాడ్, ఐఫోన్లు, ఇంకా చెప్పండి మీకు ఏమున్నాయో. బండి, అది చెప్పాను, కారు, బైక్, ఇంకా మీ పిల్లలు, అన్నీ ఇట్ ఈస్ గాడ్స్ గివెన్. ఆమెన్. ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ బై గాడ్. హల్లెలూయా. మీ ఇంట్లో ఏసీలు ఉన్నాయా? ఆ ఏసీ ఎవరిచ్చారు? మంచి కింగ్ సైజ్ బెడ్ ఉందా? ఎవరిచ్చారు? ఏమి లేదు, అయినా కూడా నీకు జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. మరి దేవునికి నువ్వెంత ఇవ్వాలి? దశంభాగంలో ₹10. ఏంటండి? భార్య భర్తలు మన చర్చించుకొని నువ్వెంత ఇస్తున్నావు? నీకు వచ్చింది ₹1000, ₹100 ఇచ్చే ఆఫరింగ్ మానేద్దాం ఈసారి. ఏంటండి? ఆఫరింగ్ వేరు, దశంభాగం వేరండి. కానుకలు తీసుకొని రావాలి ప్రతి వారం వచ్చినప్పుడు. అది ₹1 కానీ, 500 కానీ, ₹5000 కానీ దేవునికి ఇవ్వండి. దేవుని ఆలయము ఫలిస్తూ ఉంటే మీ ఇల్లు ఫలిస్తుంది. దేవుని సంఘము, దేవుని కుటుంబం ఫలిస్తూ ఉంటే మీ ఇల్లు, మీ కుటుంబము ఫలించబడుతుంది. మీరు అది చూస్తారు. యు విల్ సీ. చక్కని త్రోవలను దేవుడు నిన్ను నడిపిస్తాడు. 99% ఆఫ్ క్రిస్టియన్స్ ఇప్పటికీ కూడా 10% ఇస్తున్నారు, దశంభాగం ఇస్తున్నాం కదా అని అంటున్నారు. కాదు, దేవుడు నిన్ను ఏది అడిగినా అది ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. మొదటి రోజే ఇస్తాను, మిగతా రోజులన్నీ సైతానికి ఇస్తానంటే నువ్వు ఎక్కువ సైతానికి ఇస్తున్నావు. జాగ్రత్త. ఒకసారి ఒక ప్రవక్త ఒక విధవరాల దగ్గరికి దేవుడు పంపించాడు. ఆ విధవరాలు అంటుంది కదా, చనిపోవడానికి సిద్ధమవుతుంది. విధవరాలు అంటుంది కదా, అయ్యా నీకు ఇవ్వడానికి మా దగ్గర రొట్టె లేదయ్యా,
యాకరి రొట్ట నేను నా కుమారుడు తిని చనిపోవడానికి సిద్ధమవుతున్నాం. అటువంటి టైంలో దేవుడు వచ్చాడు. అటువంటి లేమి సమయంలో దేవుడు వచ్చాడు. ప్రవక్తని పంపించాడు. లాగున్నాడు ప్రవక్త. విధురాలు బక్క చిక్కిపోయింది. కొడుకు ఇంకా కొనువు పెడుతూ ఉన్నాడు. రిబ్స్ అన్నీ కనిపిస్తున్నాయి, ఎముకలన్నీ కనిపిస్తున్నాయి. ప్రవక్త అంటున్నాడు, ఆ రొట్టె ముందుగా నాకు ఇయ్యి అంటున్నాడు. ఆమె తిట్టుకోవచ్చు యాక్చువల్గా, ఇంత లావుగున్నావు, దేవదూతల ఆహారం తిని వచ్చావు, చక్కగా మటన్ రొట్టె ముక్క దేవదూతలు నీకు పంపించారు, ఇంత బలంగా ఉన్న పుష్టిగా ఉన్నావు, మమ్మల్ని చూడు. కనీసం ఒప్పుకుందండి. ఆఖరి రొట్టె ఉందని ఒప్పుకుంది. మనమైతే అలా చెప్పాం కదండి, ఏం లేదయ్య గారు మీరు వస్తే ఏమని ఇస్తారేమని. ఏంటండి, పాస్టర్స్ దగ్గర కూడా అడుగుతారండి, 1000 రూపాయలు ఉన్నాయా? ఇస్తారండి, పాస్టర్స్ కూడా ఇస్తారు, ఇయ్యరని కాదు. పాస్టర్స్ ఒకవేళ వింటున్నట్లయితే మీరు ఇచ్చేటప్పుడు ఆ 1000 రూపాయలు అడిగినప్పుడు మీరు ఎవరికైనా సహాయం చేయాలని ఇచ్చేటప్పుడు ఆ 1000 రూపాయల గురించి ప్రార్థన చేయండి. దిస్ ఈస్ ద సీడ్ ఐఎమ్ గివింగ్ యూ అని ప్రార్థన చేయండి. ఈ 1000 రూపాయల యొక్క విత్తనాన్ని నేను నీకు 10,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నా కానీ 1000 రూపాయలు ఇస్తున్నాను, అదే నీకు విత్తనంగా ఉంటుంది, అదే నీకు నీ జీవితంలో 10,000 రూపాయలు తీసుకొస్తాయని పాస్టర్లు అయిన వారు, సేవకులైన వారు, చర్చ్ ఎల్డర్స్ అయిన వారు ఇచ్చి చూడండి. దేవుడు వారి జీవితంలో బ్లెస్సింగ్, మీ జీవితంలో కూడా దేవుడు బ్లెస్సింగ్ ఇస్తాడు. ఆ విధవరాలు అనుకొని ఉండవచ్చు, చనిపోవడానికి సిద్ధమవుతుండగా మమ్మల్ని వచ్చి అడుగుతాడు. ఏంటి అంటే, ప్రవక్త అంటున్నాడు కదా, ప్లీజ్ గివ్ మీ, జస్ట్ గివ్ మీ ద ఫస్ట్ థింగ్, నువ్వు ఆ రొట్టెని చేసి ఫస్ట్ నాకు ఇవ్వు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందండి? ఇచ్చిందా అండి? ఇచ్చింది. ఏం జరిగింది? దేవుడు కావాలని నువ్వు లేమిలో ఉన్నప్పుడు నీ దగ్గరికి అవసరములో ఉన్న వారిని పంపిస్తాడు. నీ దగ్గరికి సేవకుల్ని పంపిస్తారు. నీ దగ్గరికి సంఘం గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు, దేవుడు కావాలని నిన్ను శోధిస్తాడు. నువ్వేం చేయాలి? లేమిలో కూడా నువ్వు ఇచ్చి చూడు, నీ అప్పులన్నీ తీరిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ స్త్రీ, ఈ విధవరాలు, దేవుడు చూసారా అండి, దేవుడు కావాలని ప్రాఫిట్ని పంపించాడు. ఎందుకు? ఆయన తినిపించడానికి కాదు, ప్రాసెస్ ఆఫ్ బ్లెస్సింగ్ని స్టార్ట్ చేయడానికి. హల్లెలూయా. గాడ్ విల్ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ బ్లెస్సింగ్ త్రూ హిస్ సర్వెంట్స్. వారికి ఇచ్చుటకు వెనకాడకు. ముందు మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఇంటింటికి వచ్చేవారు పాస్టర్స్. మా తల్లి గారు బీరువాలు వెతికేది, ఏదైనా ఉంటే వాళ్ళకి ఇద్దామని. ఒక్కసారి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ టైంలో మమ్మీ దగ్గర డబ్బులు లేవు, అన్నీ కూడా దేనికో ఖర్చు పెట్టారో మరి ఏమైందో నాకు తెలీదు. బీరువా అంతా వెతుకుతుంది, ప్రతి చీరను దులుపుతూ ఉంది. మేము చిన్నగా ఉన్నామండి. ఎందుకు మమ్మీ ఇవన్నీ అంటే, పాపం పాస్టర్ గారు వచ్చారు, మరి ఏం లేదు కదా అంటే, చెప్పబుద్ధి కావట్లేదు. ఏం లేదయ్యా వెళ్ళిపోండి అని చెప్పబుద్ధి కావట్లేదు అన్నాడు. తర్వాత చూడంగా ఎక్కడో 5 రూపాయల నోటు, పాత నోటు తెలుసు కదండి, చిన్న నోటు, 5 రూపాయల నోటు కనపడింది. ఆ 5 రూపాయల నోటు ఇచ్చి ఆయన చేతిలో పెట్టి, పాస్టర్ గారు వచ్చే నెల రండి, ఈసారి ఇదే ఉంది ఇంట్లో, దయచేసి మమ్మల్ని క్షమించండి, ప్రార్థన చేయండి అంటే, ఆ పాస్టర్ గారు కన్నీటితో ప్రార్థన చేశాడు 5 రూపాయల నోటు కొరకు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు, నేను ఎప్పుడో విత్తాను, ఇంకా ఆశీర్వాదం రావట్లేదండి. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎలా వస్తుంది తెలుసా అండి? ఇక్కడ బైబిల్లో ఏమనుందండి? ఇందాక మనం చదివిన భాగంలో ఏముందండి? అనిచ్చి, ఏంటండి? అనిచ్చి, చదవండి అమ్మా ఆ మాట. ఇంగ్లీష్లో ఏముందంటే, ప్రెస్ డౌన్, పోర్ డౌన్, ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్. విస్తారమైన బ్లెస్సింగ్స్ దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చుటలో ఎవ్వరు కూడా చెడిపోలేదంట. దేవుడికి ఇచ్చిన వాడు ఎవ్వరు కూడా చెడిపోవడము చరిత్రలోనే లేదు అని వాక్యము సెలవిస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఆ స్త్రీ ఆ యొక్క పనికిరాని గుడ్డల్ని దేవుడు మరి దాన్ని ఏమంటారండి, దాన్ని పాట అంటారు కదా, ఏమంటారండి, వేల పాట అంటారు. ఆ వేల పాటలు కొన్ని లక్షలు రావడం వల్ల, ఆ లక్షల వల్ల అనేకమైన బాప్టి సంఘాలు మరి స్థిరపడ్డాయి. ఇది రెండోది. మూడోది చూద్దామండి. దేవునికి ఫస్ట్ ఫ్రూట్స్ ఇవ్వాలి. సెకండ్ది దశం భాగంలో దేవుడు అడిగిందంతా కూడా మనము మరి దాచుకొనక దేవునికి ఇవ్వాలి. మరి మూడోదిగా మనం చద్దాము.
మొదటి కొరింథీ 16వ అధ్యాయం 1వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళను ఉద్దేశించుచున్నాను గనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చెదను. అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒకవేళ శీతకాలం అంతయు గడుపుదును. అప్పుడు నేను వెల్లడి స్థలమునకు మీరు నన్ను. ఈ వాక్యం అంతా మనం చూసినట్లయితే పౌలు ఒక మాట అంటున్నాడు, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు, పువర్ పీపుల్. చెప్పండి, పువర్ పీపుల్ అని చెప్పండి. దేవుడు మొదటిగా ఏమి ఇవ్వమన్నాడు అండి? ప్రథమ ఫలము. ప్రథమ బిడ్డలే కాదు, ప్రథమ ఆస్తే కాదు, ఫస్ట్ శాలరీ రావడంలో ఫస్ట్ పార్ట్ దేవునికి ఇవ్వడం కాదు, అన్నీ కూడా దేవునికి మరి ఫస్ట్ ఫ్రూట్స్గా దేవుడు ఏదైతే మీకు ఇచ్చాడో అది ఇవ్వండి. రెండోదిగా దశం భాగము అనేది దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో మనము కొలత లేకుండా క్యాలిక్యులేట్ చేయకుండా దేవునికి ఇవ్వాలి. మూడోదిగా మనం చూసినట్లయితే పేదవారికి మనము ఇవ్వాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయంలో 7 నుంచి 11 వరకు మనం చదివినట్లయితే దేవుడు ఒక మాట తన ప్రజలకు చెప్తున్నాడు, క్రైస్తవులకు దేవుడు చెప్తున్నాడు, తన ప్రజలకు దేవుడు ఒకటి నేర్పిస్తున్నాడు, ఒక రూల్ నేర్పిస్తున్నాడు, ఒక శాసనాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పేదవానికి ఇచ్చేటప్పుడు చేతులు ముడుచుకోకూడదు. ఏంటండి? పేదవారికి ఇచ్చేటప్పుడు మన చేతులు ముడుచుకోకుండా ఇవ్వాలంట. హల్లెలూయా. నీవు ఆశీర్వాదం పొందాలంటే నువ్వేం చేయాలి? నీ గుప్పులు విప్పాలి. మీ కుటుంబంలోనే ఎవరైనా పేదవారు ఉన్నారా? బట్టలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారా? బట్టలు ఇవ్వండి. లేక మీ చుట్టుప్రక్కల పేదవారు ఉన్నారా? పేదవారికి ఇవ్వండి. సామెతల గ్రంథంలో ఎన్ని వచనాలు పేదవారి గురించి ఉంది తెలుసా అండి? 28, 27 ఒకసారి చద్దాము. త్వరగా తీయండమ్మా. ప్రావర్బ్స్ 28:27. ఈ నెల మనం అందరం కూడా గుప్పిలు విప్పుదాం, పేదవారైన వారికి ఇద్దాం. బీదలకి ఇచ్చేవానికి లేమి కలుగదు. చెప్పండి మాట. ఎప్పుడు అప్పులే అండి, చాలిన జీతం అండి. ఎందుకు? బీదలకి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడట్లేదు. కన్నులు మూసుకొని వానికి బహుశాపములు. ఎవరైనా ఏదైనా అడిగితే ఇప్పుడు కాదమ్మా రేపురా, వెళ్ళిపో, నా దగ్గర లేవు, నువ్వు అన్నావా, నీ దగ్గర నువ్వు ఉండవు, జాగ్రత్త. కన్నులు మూసుకొని వానికి ఏంటండి? బహుశాపములు కలుగును. సామెతలు 9:17 ఒకసారి చూద్దాం. సామెతలు 9:17. అది తెలివిలేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి. 19:17. ప్రాబ్స్ 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారం నాకు ఆయన ప్రత్యుపకారము చేయను. ఉపకారానికి ప్రత్యుపకారం అంట. హల్లెలూయా. ఎంతమంది బీద పిల్లలు ఉన్నారండి? ఆర్ఫనేజెస్, హోమ్ ఫర్ ది ఏజ్డ్. కనీసం సంవత్సరానికి ఒకసారైనా మన గుప్పిలు విప్పుదామండి. ఎంతమంది ఇస్తున్నామండి? నిజంగా చెప్పండి, ఎంతమంది ఇస్తున్నాం బీదలకు? బీదలకి ఇచ్చేవాడు ఎవరికి అప్పిస్తున్నారండి? దేవునికి అప్పిస్తున్నాడు. ఉపకారానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి ఉపకారం. ఇంకో మాట చెప్తాను, సామెతలు 22:9 22:9. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన అట్టివాడు దీవెన పొందును. హల్లెలూయా. దరిద్రునికి అంటే దరిద్రునికి ఇచ్చేవాడు. దరిద్రుడు అంటే పావర్టీలో ఉన్న వానికి ఆహారం ఇచ్చినా కూడా నువ్వు దీవెన పొందుకుంటావు. ఆమెన్. హల్లెలూయా. కావాలని కొన్నిసార్లు మనం వండుకొని బీదలకు మనం ఇవ్వాలి. ఆమెన్. మన సంఘంలో ఎవరైనా బీదవారు ఉంటే
క్రిస్మస్ టైంలో వారు మటన్ చికెన్ వండకపోతే క్రిస్టియన్ అలాంటి వారు ఏం చేయాలి? చికెను, మటన్, రొయ్యలు వద్దులే, ఇంకా అన్నీ వండి ఇవ్వాలి. హల్లెలూయా. నిజం చెప్తున్నా, క్రిస్మస్ ఆనందాన్ని మీరు పొందుకుంటారు. సంఘంలోనే కాదు, బయట ఉన్నవారు అంటే సంఘంలోనే క్రిస్టియన్స్కి ఇస్తాను అక్క నేను, లేదు, బీదవారికి తప్పకుండా. దేశంలో కావాలని దేవుడు బీదవారిని పెట్టాడంట. ఎందుకు? నీవు సమృద్ధిలో ఇంకా నింపబడటానికి. అలాంటి వారిని నీవు దీవించినట్లయితే దేవుడు నిన్ను దీవించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దరిద్రులు నీ దగ్గరకు వచ్చి, బీదవారిని దగ్గరకు వచ్చి నాకు ఇది కావాలని నన్ను అడిగినప్పుడు, లేదు పో అన్నప్పుడు, వారు దేవునికి మొర పెట్టినప్పుడు ఆ మొర దేవునికి చాలా ఎలాగా కదిలిపోతాడు దేవుడు, ఆగ్రహంతో నిండుతాడు. దట్ ఈస్ వై నెవర్ సే నో టు అ పువర్ పర్సన్. మేము మా పాపల బర్త్డేస్ అప్పుడు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ని, కొంతమంది స్నేహితులని పిలిచేవారం అండి. ప్రతిసారి మేము ఒకటి గమనించాం, ఎవరినైతే మేము పిలుస్తున్నామో వారు వచ్చేవారు కాదు. నేను, దేవరాజ్ గారు ఇంకా మేము అనుకున్నాము, పుట్టినప్పటి నుంచి కూడా అంతే. అయితే మేము అనుకున్నాము, నాన్న మనము గొప్పవారిని వద్దు, మనము ఆ పాప పేరు మీద ఏంటంటే బీదలకి భోజనము పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో మేము మీటింగ్లో బిజీ ఉండి అలా చేయలేకపోయాం. బట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు ద ఆర్ఫనేజ్ ఆర్ టు ద హోమ్ ఫర్ ద ఏజ్డ్. ఆమెన్. దేవుడు అంటాడు కదా, ఎవరైతే నీకు తిరిగి నేను పిలుస్తారో పార్టీస్కి, అలాంటి వారిని నువ్వు పిలవకు. ఎవరైతే తిరిగి పిలవని వారు ఉంటారో అలాంటి వారిని నువ్వు పిలిచి అన్నం నువ్వు పెట్టు, ఘనంగా పార్టీ చేసుకో, అప్పుడు నీ దీవెన. హల్లెలూయా. దేవుడు అంటాడు కదా, పరలోకంకి వెళ్ళినప్పుడు, ఇదిగో నేను పేదవాడిగా ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, దాహంగా ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చావంటే, నీతిమంతులు అంటారు, నువ్వెప్పుడు వచ్చావు ప్రభా, నేనెప్పుడు ఇచ్చాను అంటే, దేవుడు ఏమన్నాడు, మీలో తక్కువగా ఎవరైతే ఉన్నారో, బీద వాళ్ళకి ఎవరైతే ఇచ్చినారో వారికి ఇచ్చారు కాబట్టి నాకు ఇచ్చినట్టే. హల్లెలూయా. బీదవారిని నువ్వు ప్రేమించాలి. ఆమెన్. గివ్ అవుట్ ఆఫ్ లవ్. బీదవారిలో కొన్నిసార్లు ఏసే కనబడతాడు. వారిచ్చే దీవెనలు ఏ పాస్టర్ కూడా ఇవ్వలేడండి. హల్లెలూయా. బీదవారు నిన్ను ఒకవేళ మీరు మాకు ఇచ్చారనుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక, మీరు అది మీ రూల్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి ఇచ్చారని మేము అనుకుంటాం. కానీ బీదవారికి నువ్వు ఇచ్చినట్లయితే వారు నేను దీవిస్తారు. చల్లగుండమ్మా, చల్లగుండయ్యా అన్నారనుకోండి, మీ జీవితం అంతే సెటిల్ అయిపోయినట్టే. హల్లెలూయా. సామెతలు 22:16 ఒకసారి చూద్దామండి. ఇంకో 5-10 నిమిషాలు కంప్లీట్ చేస్తానండి దయచేసి. లాభం నొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయవానికి, ధనవంతులకు ఇచ్చువానికి నష్టమే కలుగును. ధనవంతులకు ఇచ్చువానికి నష్టమే కలుగును. అలాగే హెబ్రీ పత్రిక 3:13-16 ఒక మాట ఉందండి. దిస్ ప్లీజెస్ గాడ్ అని ఉంది, చద్దాము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టము. హల్లెలూయా. ఉపకారము ధర్మము చేయుట మర్చిపోకండి. పేద పాస్టర్స్ ఉన్నారనుకోండి, ఇవ్వండి. పేదరికంలో ఉన్నవారు ఉన్నారనుకోండి, ఇవ్వండి. అట్టి యాగములు దేవునికి ఇష్టం. నువ్వు ఏ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. పేదవాడిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, బీదవాడిని ఇచ్చువాడు ఖచ్చితంగా దేవునికి అప్పిచ్చువాడే. ఆమెన్. ఇంకా రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి కానీ సమయం లేదు. 4వది మనం చూద్దామండి. 2 కొరింథీ పత్రిక 8:14 చూద్దాం. ఆఖరిది. ఫస్ట్ థింగ్ ఏంటండి? ఫస్ట్ గివింగ్ ఏంటి? గివింగ్ అన్నిట్లో ప్రథమ ఫలమును మనము తీసిపెట్టి ఇవ్వాలి. మీకు ఏంటండి, బట్టలు వచ్చాయి అనుకోండి, బట్టల్లో కూడా తీసిపెట్టండి. తర్వాత ఇంకా అన్నిట్లో, అన్ని విషయాల్లో దేవుడు మీకు ఏది ఇచ్చినా దేవునికి ఇవ్వండి. సెకండ్ థింగ్ ఏంటండి? దశంభాగం అంటే నూతన నిబంధన క్రైస్తవులు ఎలాగ ఇవ్వాలి? 10% ఇస్తాను అనకూడదు. దేవునికి అవసరమైతే ఒక సంఘం కట్టాలి అంటే, దేవుడు నీకు ఒక ఇల్లు ఇస్తే, ఆ ఇల్లు నమ్మి నువ్వు దేవుని పాదాల చెంత నువ్వు పెట్టినట్లయితే నీ ఇంటిలో దరిద్రం అనేది ఉండదు కదా. నీ ద్వారా అనేకులు రక్షింపబడినప్పుడు పరలోకములో 1 కాదు 2 కాదు అనేకమైన కిరీటాలు పొందుకోవడం. 3వదిగా మనం చూసినట్లయితే పేదవారిని అలక్ష్యం చేయకండి, ఇవ్వండి. 4వదిగా మనం చూస్తే
చదవండి. 2 కొరింథీ 8:14. హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువ మిగులు లేదనియు, హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలెనని ఈలాగు చెప్పుచున్నాను. చాలండి. ఆమేన్. 4వదిగా గిఫ్ట్ టు ద నీడీ, అక్కర కలిగిన వారికి ఇవ్వాలి. అంటే పోర్ పీపుల్ కాదండి, ఇట్స్ నాట్ పోర్ పీపుల్. ఆ టైంలోని స్నేహితుడు కానీ, సంఘంలో ఉన్నవారు కానీ, బయట వారు కానీ, రిలేటివ్స్ కానీ, ఉద్యోగంలో ఉన్నవారు కానీ, ఏదైనా అడిగినా వారికి ఇవ్వండి. కొంతమంది సెలబ్రిటీస్ ఏం చేస్తారు తెలుసండి, వారి స్టేటస్ బట్టి, వారికి ఉన్న సెలబ్రిటీ స్టేటస్ బట్టి ఒక షోకి వస్తే, అమ్మ మీరు మా షోకి వస్తే మాకు స్పాన్సర్ చేసే స్పాన్సర్స్ మీకు డబ్బులు ఇస్తారు కదా, కొన్ని లక్షల కోట్లు ఇస్తారండి. ఆ లక్షల కోట్లు మేము ఒక మంచి పని నిమిత్తము, ఒక గుడ్ కాజ్ కొరకు మేము ఈ షోని చేస్తున్నాము. నీవు చేస్తున్న షో బట్టి వస్తున్న డబ్బు బట్టి ఎయిడ్స్, అలాగే క్యాన్సర్ హాస్పిటల్స్, అలాగే వేరే వేరే దేశాల్లో ఇబ్బందిగా ఉంటున్న దేశాలకు మేము ఇవ్వబోతున్నాం అన్నప్పుడు వారి స్టేటస్ని ఏంటండి దేని కొరకు వాడుకుంటారు? గుడ్ కాజ్ కొరకు, గిఫ్ట్ టు ద నీడీ. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మేమేమి ఇవ్వలేము, అయినా మీరు వచ్చి మా సంఘంలో ప్రసంగం చేస్తారా అంటే రెడీగా ఒప్పుకుంటాం. ఎందుకంటే దేవుడు మనకి చెప్పాడు, ఐ హ్యావ్ గివెన్ ఫ్రీలీ, యూ ఆల్సో గివ్ ఫ్రీలీ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇచ్చటలో అలాగే నీడీ పర్సన్, నాకు ఈ అక్కర ఉంది అని ఎవరైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడే నీకు బోనస్ వచ్చింది, అప్పుడే నీకు వెండి బంగారాలు వచ్చాయి, అప్పుడే నీ భర్త క్రిస్మస్ కదా మంచి నెక్లెస్ కొన్నారనుకోండి, అక్క నాకు నెక్లెస్ ఇవ్వండి అంటే ఇస్తావా? పోవే, లేక కొన్నాడు, మళ్ళా కొంటాడో లేదో నాకు తెలీదు అట్లా అనుకుంటే చూడండి, మన జీవితం ఎవరికైతే అక్కరగా ఉందో వారికి నువ్వు ఇవ్వడం నేర్చుకో. ఎందుకంటే నువ్వు ఒకవేళ వారి అక్కలు నువ్వు తీర్చకపోతే నీవు అదే అక్కర్లో ఉంటావు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఒకసారి మా మదర్ అమెరికా దేశానికి వెళ్ళాలని, మరి ఫస్ట్ టైం వెళ్ళాలని ఆశపడినప్పుడు తన దగ్గర డబ్బులు లేవండి. వాళ్ళు ఏమన్నారు, ఇన్ని సంఘాల్లో నువ్వు మాట్లాడాలి, 2010లో ఇన్ని సంఘాల్లో నువ్వు మాట్లాడాలి, అయితే టికెట్స్ మాత్రం మీరే పెట్టుకొని రండి సిస్టర్ గారు అని చెప్పారు. అప్పుడు తన దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలో తెలీదు. తన దగ్గర ఉన్న బంగారం అమ్మినా కూడా ఆ టికెట్స్కి సరిపోవట్లేదు. అప్పుడు నన్ను ఒకసారి అడిగారు, నాన్న నీ దగ్గర ఉన్న గాజులు ఇస్తావా, నేను కుదువపెట్టి మరి ఏంటి బంగారు గాజులు ఇస్తావా, కుదువపెట్టి నేను సేవ చేసేయడానికి అమెరికాకి వెళ్తానంటే, నువ్వు నాకు పెళ్ళిలో గాజులు ఇచ్చావా అన్నానండి. నువ్వు నాకు పెళ్ళిలో గాజులు ఇచ్చావు, ఏమి ఇచ్చావు? మరి నేను పర్సనల్ లోన్తో నేను సగం కట్టుకున్నా, డేరాజు గారు సగం కట్టుకుంటున్నారు. అబ్బా వద్దులే మమ్మీ, ఎవరైనా అడుగు, ఈ చెల్లెలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అడుగు అని నేను అన్నాను. ఆ రోజు రాత్రి ఏం జరిగింది తెలుసా, నాకు కలబడింది. ఆ కలలో దేవుడు నా 2 గాజులు ఒక పింక్ పేపర్ మీద పెట్టి ఆమెకి ఇవ్వమని చెప్తున్నాడు. వెంటనే తీసి ఆ కళ్ళలో ఆ 2 గాజులు, ఆ పింక్ పేపర్, నిజంగానే ఆ పింక్ పేపర్ దేవుడిచ్చాడు. ఆ పింక్ పేపర్లో నేను దేవునికి పెట్టి తల్లిగారికి ఇచ్చినట్టు కళ వచ్చింది. అంతే, ఇంకేమి ప్రతిఫలం రాలేదు, ఏమి రాలేదు, ఒట్టి ఇవ్వమని వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ నేనే ఫోన్ చేశాను, మమ్మీ నేను ఇస్తాను అని చెప్పి పింక్ పేపర్ మరీ వెతుకొని ఇచ్చాను. మమ్మీ దాన్ని కుదపెట్టారు. నేను అమెరికా దేశం నుంచి వచ్చినాక విడిపించి తిరిగి నేను నీకు ఇస్తానని చెప్పారు. అని చెప్పిన తర్వాత సరే అనుకున్నాను. వెళ్ళారు, బలమైన సేవ జరిగింది, కానుకలు వచ్చాయి, దేవుడు బహుగా దీవించాడు. ఆ కానుకలతో సంఘాన్ని కొంచెం రెనోవేట్ చేయాలని చూశారు. వచ్చారు, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, మమ్మీ ఏం మాట్లాడలేదు. లాస్ట్కి ఇంకా నేను ఊరుకోక, మమ్మీ గాజులు పండగ వస్తుంది, ఒట్టి చేతులు బాగుండవు కదా, గాజులేది మా ఆయన అడుగుతున్నాడు, ఆయన అడుగుతున్నాడు అనేసి అన్నాను. అయ్యో అవును కదా నాన్న, మర్చిపోయానన్నది. నాకు ఇంకా అడిగేటప్పుడు భలే అడుగుతాం మమ్మీ,
అని అనుకున్నాను. కానీ ఏమనలేదు, మమ్మీని దేవుడు ఇమ్మన్నాడు కదా, మనం ఏం మాట్లాడకూడదని మా ఇంకో చెల్లెలు అప్పుడే ఆ టైంలో మరి ఇంటికి వెళ్ళడం జరిగింది. మమ్మీ అంతా చూస్తే కుదవబెట్టిన గాజుల పేపర్ నేను ఇండియాలోనే బీరువాలోనే పెట్టాను అని చెప్పి అన్ని చీరలు తీస్తుంది, అన్నీ ఓపెన్ చేసి కబర్డ్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తుంది, కానీ కుదవబెట్టిన గాజుల పేపర్ కనబడట్లేదు. మా చెల్లె నాకు ఫోన్ చేసింది, అక్క మర్చిపో, నీ గాజులు పోయినట్టే. నేను అనుకున్నాను, ప్రభా నువ్వు ఇమ్మని చెప్పావు కదా, సరే ఇచ్చేయమని చెప్పావేమో, సరే పోతే పోని అని నేను అనుకున్నాను. మళ్ళీ ఆలోచన వచ్చింది, లాస్ట్లో వెళ్తాం కదా, అది కుదవబెట్టింది కదా, వాడికి ఎందుకు చెందాలి గాజులు అని అనుకున్నాను. తర్వాత ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నీ చిత్తం చొప్పున చేశాను, నీ చిత్తమే జరుగును కాక, నాకు గాజులు ఉండాలని కాదు, నీ చిత్తం జరగాలని ఆశపడుతున్నాను. అయితే పనామ ఊడుస్తుందండి, ఊడ్చేటప్పుడు మంచం కింద ఒక పింక్ పేపర్, మళ్ళీ అది కూడా పింక్ పేపర్, ఆ ఫైనాన్సర్ది పింక్ పేపర్లో ఇలాగ 2 గాజులు ఇలా కుదువ పెట్టిన పేపరు ఊడ్చేటప్పుడు దొరికింది. ఇంకా చెల్ల చూసి, ఇదే పింక్ పేపర్ కదా మమ్మీ అంటే, ఇదే నాన్న అని చెప్పి వెంటనే వాళ్ళు విడిపించుకొని ఇవ్వడము జరిగింది. నువ్వు అనుకుంటావు, ప్రభా నేను ఇస్తే నాకేది లాభం, అన్నీ నష్టపోయాను, నేను ఇచ్చాను, నాకు ప్రతిఫలం ఏది అని నువ్వు అనుకుంటావు. కానీ ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కానీ నీ ఇంటెన్షన్ ఎలాగుంది? అక్కరగా ఉన్నవారు, వారు పరిశుద్ధులే కావచ్చు, పాస్టర్సే కావచ్చు, ఇంట్లో వారు కావచ్చు, భార్యే కావచ్చు, భర్తే కావచ్చు. భార్య వచ్చి ఇవ్వండి, నాకు ఇది కష్టంగా ఉంది ఇవ్వండి అంటే ఇవ్వాలి. భర్త అడిగినప్పుడు ఇప్పుడు రా, దిగావు కదా చూపిస్తాను అనకూడదు. అక్కరగా ఉన్నవారు ఎలాగా ఇస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అడగండి, కావాలని అడగండి. మీకేమైనా అక్కరగా ఉందా? ఒకసారి ఒక పాస్టర్ గారు మా సంఘానికి వచ్చారు. మీ సంఘంలో ఎవరికైనా అక్కరగా ఉంటే నాకు చెప్పండి, 1,00,000 రూపాయలు పెట్టుకొని వచ్చాను, మీకు ఇచ్చేస్తాను అన్నాడు. నిజం చెప్తున్నాను, అట్లా అంటున్నాడు. ఎందుకు తెలుసా? అక్కరుగా ఉన్న వారికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా సమృద్ధిగా వారికి ఇస్తాడు. దే ఆర్ హెల్పింగ్ మై పీపుల్, దే ఆర్ హెల్పింగ్ ద నీడీ అని ఇంకా సమృద్ధిగా ఇస్తాను. ఇప్పటికీ కూడా ఫారెన్ సప్లై మాకు లేదు, కానీ మాకు ఎవరు సప్లై ఉంది? ఫాదర్ సప్లై. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కూడా అదే జరుగుతుంది. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. ప్రభా ఇచ్చే గుణము నాకు దయచేయండి అయ్యా. ఎంతమంది అయితే ఇంకా ఇవ్వకుండా స్వార్థంగా ఉంటున్నారో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ధనవంతుడు అడుగుతున్నాడు, హాయిగా తింటాను, త్రాగుతాను, నేను సంపాదించిన కష్టార్జితం అంతా కూడా నేను కొట్లలో దాచిపెట్టుకుంటాను, ఆ తర్వాత హాయిగా నేను ఎంజాయ్ చేస్తాను అని అనుకున్నాడు. దేవుని దృష్టిలో అతడు వెర్రివాడు అని బైబిల్ సెలవిస్తుందండి. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు వెర్రివాడివి, యు ఆర్ ఎ రిచ్ ఫూల్. నా దృష్టిలో నువ్వు ఉన్నతమైన వ్యక్తివి కాదు, ఎందుకంటే ఇవ్వడానికి నువ్వు సంకోచిస్తున్నావు. డోంట్ లెట్ గాడ్ కాల్ యు అ రిచ్ ఫూల్. నువ్వు వెర్రివాడివి, వెర్రిదానవని దేవుడు పిలవకుండా మిమ్మల్ని మీరు దేవునికి ఇచ్చుటలో టేక్ ద ఇనిషియేటివ్. దేవుడు మనకి ఏది అడిగినా ఇచ్చే దేవుడు అండి. ఈరోజు దేవుడు నీకు ఇవ్వాలంటే యేసయ్య మరి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడండి. మానవులకు దాసులుగా ఉన్నాడు. టుడే ఆస్క్ గాడ్, గివ్ మీ అ హార్ట్ టు గివ్ లార్డ్. ఇచ్చేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా తండ్రి. యేసే ఆత్మ మనలో ఉన్నట్లయితే మనం ఇచ్చేవారుగా ఉంటామండి. ఇచ్చేవాడు ఎప్పుడు దీనుడే, దీనులను దేవుడు హెచ్చిస్తాడు. ఇచ్చేవాడు ఎప్పుడు సంతృప్తిగా జీవిస్తాడు. ఇచ్చేవాడు ఎప్పుడు రూపాంతరంలో ఫ్రెష్ లైఫ్ని పొందుకుంటూ ఉంటాడు. ఇచ్చేవాడు ఎప్పుడు కూడా వారి జీవితంలో
కృప వెంబడి కృప వస్తుంది. ద ఫ్లో ఆఫ్ గ్రేస్ విల్ బీ అపాన్ దెమ్. కమ్ ఆన్, గెట్ ద రివార్డ్ ఆఫ్ గాడ్ బై గివింగ్. దయచేసి లేచి నిలబడదామా. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడినైతే, దేవా యేసయ్యా నీవు నాతో మాట్లాడావు, నీకు వందనాలయ్యా తండ్రి. ఇచ్చట యందు శ్రద్ధను నాకు దయచేయండి అయ్యా. వాట్ ఎవర్ యు గివ్, గివ్ మీ ద హార్ట్ టు గివ్ బ్యాక్ టు యూ. నా దగ్గర ఉన్నవన్నీ నీవిచ్చిందే కదా ప్రభా. వాట్ ఎవర్ యు హ్యావ్ గివెన్ మీ ఇస్ బికాస్ యు లవ్ మీ లార్డ్. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ జీసస్. ఎవరైతే ఇవ్వట్లేదో వారు పంటని కొయ్యలేరండి. ఎవరైతే దేవునికి విత్తనాన్ని ఇవ్వకుండా స్వార్థంగా వారే తింటున్నారు, వారి జీవితంలో పంట ఉండదు. గివ్ టు ద కింగ్ అండ్ అట్రాక్ట్ ద వెల్త్ ఆఫ్ ద కింగ్. కీప్ యువర్ విండోస్ ఓపెన్. కీప్ యువర్ విండోస్ ఓపెన్ ఆల్వేస్. నీ యొక్క కిటికీలను దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా బ్లాక్ చేసుకోకండి. గివ్ గాడ్ ద ఫస్ట్ ప్రయారిటీ. పేదలకు ఇవ్వండి, అక్కరగా ఉన్న వారికి ఇవ్వండి, సంఘంలో ఆహారము ఉండేవారుగా ఇవ్వండి. ఇదే దేవునికి ఇచ్చే ఆరాధన. నీ డబ్బే కాదండి. గివ్ ఎవ్రీథింగ్ వాట్ యు హ్యావ్. నీ తలాంతులు ఇవ్వండి, నీ సమయాన్ని ఇవ్వండి, నీ జీవితాన్ని ఇవ్వండి, నీ ప్రాణాన్ని, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుని ఆరాధించాలని కోరుచున్నాను. ఆరాధన యోగ్యుడైనా నీ సొంతమే నేను, నిన్నే నమ్మి జీవించేను, నీలో ఫలించేను. సహాయుడా నీలోనేగా నా సాఫల్యము. ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను, యేసుని సన్నిధి చేరే భాగ్యము నాకు కలిగే అనుగ్రహం. తను పరవశం తీయని స్వరాలతో నా మనసే నిన్నే, యేసుని వరాలతో నా బ్రతుకే మారి, మావ మధురిమ ఉప్పొంగెను, రాగసుధలతో మాసిల్లెను. మావ మధురిమ ఉప్పొంగెను, రాగసుధలతో మాసిల్లెను. పరవశించి నిన్ను స్తుతించి ఘనపరచెద వైభవముగా, తీయని స్వరాలతో నా మనసే నిండి, యేసుని వరాలతో నా బ్రతుకే మారెను. ఇదేమైనా ఈనాడైనా నీ దారిలో నేను
సజీవుడా నీవేలే నీ వ్యర్థము ఏదేమైనా ఈనాడైనా నీ దారిలో నేను యేసుతో రాజ్యము చేసే భాగ్యము నాకు దొరికే కనికరము తను పరవశము తీయని స్వరాలతో నా మనసే నిండి యేసుని వరాలతో నా బ్రతుకే మారిను. అవును యేసయ్యా, నీ వరాలతో ప్రభా మమ్మల్ని నింపుతున్నావు. నీవిచ్చే కొలది మేము ఇచ్చేవారుగా మమ్మల్ని చేయండి. ఏ విషయంలో ప్రభా మేము ఇచ్చట ఎందు ప్రభావం దాచి ఉంచక వెదజల్లి అభివృద్ధి పొందేవారుగా మమ్మల్ని చేయండి అయ్యా తండ్రి. తగిన దానికంటే తక్కువగా ఇచ్చేవారుగా మమ్మల్ని చేయకండి అయ్యా ప్రభా. నీ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టండి, మమ్మల్ని నడిపించండి ప్రభా. ఏ లోటు లేకుండా మా జీవితాలను ప్రభా నీవు గోర్చున్నావని నేను నమ్ముచున్నాను స్వామి తండ్రి. అన్ని విషయాలు ప్రభా మాకు ఏది కావాలో అది దయచేయండి. మాకు ప్రేమ కావాలయ్యా, మేము ప్రేమ ఇచ్చేవారుగా చేయండి. మాకు క్షమాపణ కావాలి, మేము క్షమించేవారుగా చేయండి అయ్యా తండ్రి. మాకు అప్రిసియేషన్ కావాలి, అప్రిషియేట్ చేసేవారుగా మమ్మల్ని చేయండి అయ్యా. కాంప్లిమెంట్స్ కావాలి, కాంప్లిమెంట్స్ ఇచ్చేవారుగా చేయండి అయ్యా ప్రభా. అయ్యా తండ్రి, మేము we should give on the basis of love, Lord, not on the basis of law, Jesus. అయ్యా మేము ప్రేమపూర్వకంగా మీకు ఇచ్చేవారుగా, ధారాళంగా ఇచ్చేవారుగా ప్రభా. అయ్యా సంతోషంతో ఇచ్చేవారుగా మమ్మల్ని చేయండి. నీ పట్టజా